ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విరామం లేకుండా తరగతి వెనకాల తరగతి తండ్రి, మీ బోధకులు, మీ పిల్లలు, మీ సేవకులు, మీ దాసులు తండ్రి నిలబడి మాట్లాడుతుంటే వినని విశ్వాసిగా ఎవరు ఉండకుండా ఉదయం మొదలుకొని సాయంత్రం నిద్రపోయేంత వరకు ఆసక్తితో వాక్యం వింటున్నారు. కొన్ని వందల మందిని తండ్రి మీరు తోలుకుని ఇక్కడికి వచ్చారు. ఇది మా పేరుని బట్టో, మా ప్రఖ్యాతిని బట్టో, మా అందసంధాలను బట్టో కాదు తండ్రి, మా తెలివితేటను బట్టి తండ్రి ఇక్కడికి రాలేదు దేవా. కేవలం వాక్యం చెబుతామని. ఇక్కడ ఏదన్నా ఆకర్షణీయమైనది ఏదైనా ఉంది అంటే వాక్యం. ఆ వాక్యాన్ని తండ్రి మీ పిల్లలకి సమృద్ధిగా మీరు అందిస్తున్నారు. ఈరోజు వరకు ఆహారంలో కానీ, వసతుల్లో కానీ, పరిస్థితుల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరెక్కల చాటున తండ్రి మమ్మల్ని నిమ్మలపరుస్తూ, ఆదరిస్తూ, వాక్యంలోనూ ఆహారంలోనూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తుతులు దేవా. మరికొన్ని సంగతులు మాకు వినిపించండి. ముఖ్యంగా ఈ అంత్యకాలానికి, ఈ చివరి రోజులకి, పతనమైపోయిన ఈ దుష్టుడి కాలానికి తండ్రి మీ పిల్లల్ని అపహరిస్తున్న ఈ కాలంలో ప్రకటన, ప్రత్యక్షత, మాకు బయలుపరచబడిన ప్రత్యక్షతను గూర్చి, మీ కుమారుడు మాకు అందించిన ఈ బహుమానాలను గూర్చి మేము ధ్యానిస్తున్నాం. మాతో మాట్లాడండి. మమ్ములను, మీ పిల్లలను తండ్రి అందరినీ దీవించండి. ఎవరు తండ్రి ఇవి తప్పులు పట్టేవారుగా వినక అసలు ఏం చెబుతున్నారని తండ్రి కాస్తంత విని వారి జీవితాలకి అన్వయించుకునే దాన్ని ఇవ్వండి తండ్రి. ఈ ప్రకటన గ్రంథం వ్యాఖ్యానం తండ్రి మా ఊహల్లోనూ తండ్రి మాకు అనిపించినట్టుగానో మేము తండ్రి ఎలాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మేము ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగా తండ్రి వ్యాఖ్యానించే ధాన్యత మాకు ఇవ్వండి. సాయంకాలం పెద్దవారు తండ్రి వంశీ గారు మళ్ళీ తిరిగి మాతో కలుసుకుని వాక్యంలో ఉజ్జీవింపజేయడానికి తండ్రి ఆయనకి తగిన ప్రయాణ సౌకర్యాన్ని, ఆరోగ్యాన్ని, పరిస్థితుల్ని సమస్తము సమకూర్చి జరిగిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు పరిచయం చేసుకుని మరలా మనం వెళదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానికి వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యమును గూర్చియు తాను చూస్తున్నంత మట్టుకు సాక్ష్యమిస్తూ రాస్తూ, సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఈ పత్రికకి లేదా ఇది ప్రకటన గ్రంథం అనే గ్రంథం అని మనం అంటాం, కానీ సంఘానికి రాసిన ఒక వ్యక్తిగతమైన ఉత్తరం. సంఘము అనే పదం కన్నా కాంటెక్స్ట్లోకి మనం పోతే 7 చర్చెస్, 7 సంఘాలు. ఆసియా మైనర్ ఆసియాలో ముఖ్యంగా టర్కీ అనే ప్రాంతంలో ఈ 7 సంఘాలు భౌగోళికంగా గుర్తింపబడ్డాయి. ఆ భౌగోళికంగా గుర్తింపబడిన సంఘాలకి పత్రిక రాస్తున్నాడు. ఏదో ఒక లెటర్ రాస్తే బాగుంటుంది, ఇక నేనే చివరి అపోస్తుని కనుక రాయకపోతే తర్వాత వీళ్ళకి ఎవరికి చెప్తాడని రాయలేదు. ఏదో ఒక హెచ్చరిక చేసి నేను అనేవాడిని ఒకడు ఉన్నాను రా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీలో నేను ఒక పెద్దవాడిని, ఇక నేనే చివరి వాడిని అని చెప్పడానికి రాయలేదు. 7 నక్షత్రాలు చేతబట్టుకుని దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నవాడు సెలవిచ్చినదేమనగా అని చెప్పాడు గనక రాస్తున్నాడు. ఆ 7 దీపస్తంభాలు ఏంటో మనం చూసాం, ఆ 7 నక్షత్రాలు ఏంటో మనం చూసాం. వాటన్నిటినీ పట్టుకున్న ఆయన కనబడుతున్నాడు లైవ్లో. ప్రత్యక్షత, ప్రకటన గ్రంథం అనగానే ప్రత్యక్షతగా మన ట్రెండ్ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యే పదం లైవ్.
మనకు అర్థమయ్యే పదం 3 డైమెన్షన్లో పొడవు, ఎత్తు, ఎడల్పు, ఈ కళ్ళు చూడగలిగే 3 డైమెన్షన్లో ఆయన కొన్ని విషయాలు కనబడతాయి. అవి భవిష్యత్తు, వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన విషయాలు ప్రత్యక్ష ప్రసారానికి కనబడుతుంది. ఆ కనబడుతున్న సంగతులు రాస్తున్నాడు, ఆ వినబడుతున్న సంగతులు వటంగిస్తున్నాడు, ఆ సంగతుల్ని నొక్కి నొక్కి వక్కానిస్తున్నాడు. ఆ రాస్తున్న ఆయన ఒక మాట అన్నాడు, నన్ను తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు. ఎందుకు నన్ను పద్మాసు దీపంలో పడేశారంటే కేవలం యేసుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని. నేను చూసాము, ఆయన గూర్చి నేను ఒక స్టాండింగ్ తీసుకున్నానని, వీళ్ళ మతాల బేటలో పడతానని, వీళ్ళ ప్రభుత్వాలకు ఇబ్బంది కలుగుతుందని, వీళ్ళ యొక్క నమ్మకాలకి గండి పడుతుందని, నా నోరు నొక్కడానికి సాక్షిగా నిలబడిన చివరి అపోస్తుడైన నన్ను ఇక లేకుండా చేయాలని చిత్రవధకు గురి చేశారు. ఇక చిత్రవధకు గురి చేసిన తర్వాత నేను సావననుకున్న ఈ మనుషులు ఒక దీపంలో నన్ను పడేశారు. ఆ దీపంలో పడేసి నేను పరవశున్నయ్యాను. అది ఏ రోజు అంటే ప్రభు దినమందు ఆదివారం. ప్రభు దినమందు ఆదివారం నాడు నేను పరవశున్నయ్యాను. నేను పరవశుని అంటే భూలోకంలోనే ఉన్నాడు, కానీ అక్కడ వసిస్తున్నాడు. బాడీ ఇక్కడే ఉంది, కానీ కనబడుతున్న ఇమేజెస్ ఆయనకి అక్కడ కనబడుతున్నాయి, లైవ్లో కనబడుతున్నాయి. ఆ కనబడిన ఆయన ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఎలా ఉందంటే బోరదని వంటి స్వరంలా ఉంది. చెంగుమని మాట్లాడుతుంది, కల్మని మాట్లాడుతుంది. ఆ స్వరం యొక్క తాకిడికి, ప్రకంపనలకి ప్రకటన గ్రంథం రాస్తున్న ఆయన ఆ ప్రకంపనలకి పరలోకం షేక్ అవుతుంది. ఏంటి స్వరం ఎంత గంభీరంగా ఉంది? మాట్లాడుతున్నాడు, యోహాను రాయ్, యోహాన్ నీకు చెప్తున్నాను రాయ్ రాయ్ యోహాన్ అనగానే రాస్తున్నాడు. ఇంత గంభీరంగా మాట్లాడుతున్నా ఈయనెవరు? నన్ను గైడ్ చేస్తున్న దూత కనబడుతుంది. ఈ దూత కాకుండా మరలా స్వరం వినబడుతుంది. ఏంటని చూస్తే ఆ స్వరం వినబడిన ఆయన ఎవరా నేను ఎదురుగు చూస్తే కనబడ్డాడు ఆయన తెల్లని ఆకారంతో. అదిగో తెల్లని ఆకారంతో దూత చూపిస్తుంది, యోహాను నువ్వు వింటున్న స్వరము ఈయనే. బంగారు దట్టి కట్టుకున్నాడు, నిలివటి అంగీ ధరించుకున్నాడు. ఆయన వస్త్రాలు తెలుపివి, ఆయన పాదాలు తెల్లగున్నాయి, ఆయన నేత్రాలు అగ్నిమయమై ఉన్నాయి. ఏంటి వర్ణన? ఎందుకలా కనిపిస్తున్నాడంటే అది పాత నిబంధనలో గుడారంలో సంచరించిన దేవుని మహిమ. నడుముకు దట్టి అంటే రణుముకు దట్టి కట్టేవాడిని యాజకుడు అంటాడు. రమ్ముకు దట్టి కట్టేవాడిని ఎవరంటారు తెలుసా? కింగ్. రాజులు కడతారు గుండెలకు దట్టి. కనబడుతున్నవాడు ఎవరు తెలుసా? కింగ్, రాజులకు రాజు, అధిపతులకు భూపతులకు అధిపతి. కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు? దానియేలు 7వ అధ్యాయం తీయొద్దు, దానియేలు 7వ అధ్యాయంలో దానియేలుకి కనబడ్డాడే. ఎలా కనబడ్డాడు? దానియేలుకి ఒక మహారుద్ధుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ మహారుద్ధుడు ఎవరో దానియేలు వ్యాఖ్యానిస్తాడు. ఆ మహారుద్ధుడు దేవుడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే తెల్లని ఆకారంతో ఉన్నాడు. ఆ తెల్లని వెంట్రుకలతో ఆయన తెల్లని వస్త్రం వెలుగు కలిగి ఉన్నాడు. ఇప్పుడు దానియేలు చూసిన ఆ మహారుద్ధుడిని ఎలా అయితే చూశాడో ఇప్పుడు అదే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎవరు కనబడుతున్నారు చెప్పండి? నజరేయుడైన యేసు కనబడుతున్నాడు. కొంతమంది లైవ్ వింటున్నారు. ఈ కుయ్యత్యాసాలు ఏంటో నాకు అర్థం అవుతుంది. మొన్న విశ్రాంతి దినం కోసం మాట్లాడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభువే ఉన్నాడు. ఆ విశ్రాంతి దినంలో ఉన్నవాడు ఇదిగో ఇంకా విశ్రాంతి నిలుస్తుందన్నాడు. ఇప్పుడు విశ్రాంతి దినం కాదు, ప్రభు దినం. ఆ ప్రభు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అనగానే నాకు టైటిల్ పెట్టి యూట్యూబ్ ఫేస్బుక్లో పెట్టారు. నేను అడుగుతున్నాను, మీ పెద్దరికం ఏమవుతుంది? మీతో నాకు కమ్యూనికేషన్ ఉందిగా, మా ఇంటెన్షన్, మా స్టాండింగ్, మా డాక్టర్ని ఏడు తెలుసుగా. ఇలా తిట్టించుకోవడానికి పనులన్నీ తమ్ముడు అని పిలుస్తారు, అన్నయ్య అని పిలుస్తాను. ఏంటి తమ్ముడు ఇంటెన్షన్ అని అడగచ్చుగా. ఈ జిత్తులు మారి అసలు కట్ చేసి లోపల పెట్టి మళ్ళీ అందులో పెట్టి దాని టైటిల్ పెట్టి సర్వసత్యములోకి వచ్చిన జేమ్స్. ఏంటి సర్వసత్యములో కంటే ఇప్పుడు నేను ఇది వదిలేసి యేసు ప్రభు తండ్రి కుమార ముగ్గురు ఒకటే చెప్పండి. ఈయన చెప్పండి, ఆయన ముగ్గురు ఒకటే సర్వసత్యం అని ఒప్పుకున్నాడు. ఇదిగో చూడండి క్లిప్ అని చెప్పి అది కట్ చేసి పెట్టారు. అంటున్నాను, అందుకే అంటున్నాను మీరు రండి సెమినార్కి. ఈరోజు కోడిగుడ్లు గోంగూర వండించాం, ఏమన్నారు అడుగుతున్నాను.
నేను అడుగుతున్నాను, ఒకవేళ మీది ఇదే స్టాండింగ్ అయితే రమ్మంటున్నాగా, వంశన రమ్మంటున్నాడు, నేను రమ్మంటున్నా, లైవ్లో కూర్చుందామంటున్నాగా. తండ్రి ఏంటో, కుమారుడేంటో, పరిశుద్ధాత్ముడేంటో అని అడుగుతున్నాను. ఈ డిబేట్లో దడదడ ఎలా ఉంటుందో చూపిస్తాం, రమ్మంటున్నాగా. పిల్లేసాలు, నక్కేసాలు, చిన్న చిన్నవి కట్ చేయడం దేనికి? మా వ్యూ ఏంటి పూర్తిగా విన్న మీకు తెలుసు. తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురును కలిపితేనే బైబిల్ దైవత్వం. ఆయన ఆయనే, ఈయన ఈయనే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. అట్టా నువ్వు అడుగుతావో చెప్తాడు విను. జేమ్స్ 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 అంటే జేమ్స్ అనేది సింగులరే, కానీ మాట్లాడుకుంటే జేమ్స్లో తల ఉంది, జేమ్స్లో చెయ్యి ఉంది, జేమ్స్లో కాలు ఉంది, కాలు కాలే, చెయ్యి చెయ్యే, భుజం భుజమే, తల తలే. నీకు అర్థమైతే ఇవన్నీ కలిపితేనే జేమ్స్. కానీ వర్క్ విషయం వచ్చేసరికి చెయ్యి చెయ్యే, కాలు కాలే, వీటన్నిటిని కలిపితేనే జేమ్స్. బైబిల్ దైవత్వం అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ నీకు చాలు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. ఎన్నిసార్లు చెప్పాలి? వీళ్ళేమో ఓకే అంటే ఆయన ఈయనని చెప్పి మోడలిజం వాళ్ళేమో ఏబు దాడి చేస్తారు. వాళ్ళు ఏమంటారు? చిన్నదేవుడు పెద్దదేవుడు, పెద్దదేవుడు చిన్నదేవుడు అని చెప్పి ఆయన పెద్దాన్ని ఈయన చిన్నాన్ని అని చెప్పి మొత్తం మీద మమ్మల్ని ఏమన్నారంటే వీళ్ళందరూ కలిపి మళ్ళీ ఏలో ఇటు నుంచి మమ్మల్ని ఏమంటారు? మమ్మల్ని మోడలిజం అంట. అందుకేనండి డిబేట్లు సందుల్లోనూ గదుల్లోనూ జరగకూడదండి. ఎంత పబ్లిక్ ఉండాలి, ఎంతమంది సేవకులు కూర్చోవాలి, వారు గట్టిగా జరగాలి. అటు ఒక మైక్ ఉండాలి, ఇటు ఒక మైక్ ఉండాలి. డిఫెన్స్ జరుగుతున్నప్పుడు జడ్జెస్ ఉండాలి. వారు జరుగుతున్నప్పుడు ఎవరి వాదులేంటో గట్టిగా రంకెలేసి మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ సేవకులు వినాలి. అలా రారేమో. పోనీ అలా కాదు మాకు ఏరియాలుగా, పోనీ అలాగన్నారండి. ప్రకటన గ్రంథం కళ్ళిప్పు చూస్తుంటే తండ్రి ప్రత్యక్షం అవుతున్నాడు, ప్రకటన గ్రంథం కళ్ళిప్పు చూస్తుంటే కుమారుడు ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రకటన గ్రంథం కళ్ళిప్పి ఆ ప్రత్యక్షత లైవ్ 3 డైమెన్షన్లో ప్రత్యక్షమైన లైవ్ చూస్తుంటే తండ్రితో సమానుడుగా కనబడుతున్నాడు. ఆయన దేవుడే, ఈయన దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. దేవునితో దేవుడు, దేవునితో నిత్యుడు, దేవుడితో సమానుడు. అలాంటి సమానుడు 2000 సంవత్సరాల క్రితం సశరీరుడిగా ఇలలోకి వచ్చాడు. ఆ ఇలలోకి వచ్చి మరణించి తిరిగి లేచిన ఆయన, పరవశుడై పరలోకంలో ఉన్న ఆయన, ఇప్పుడు తన అనంతమైన శక్తి కలిగిన ఆయన లైవ్లో యోహానికి తన దైవత్వంలో కనబడుతున్నాడు. ఇది కదా ఆ కాంటెక్స్ట్. అది మనం ధ్యానిస్తున్నాం. వర్ణించుకున్నాడు, నిలువటంగి ధరించుకున్నాడు, నడుము కట్టాల్సిన దట్టి యాజకుడి కదిన రాజు అనడానికి ఇదిగో రమ్ములకు దట్టి కట్టాడు. అగ్ని నేత్రాలు వేసుకోండి. ఎందుకు? ప్రతి పాపాన్ని అగ్నితో తగలెట్టేయడానికి. బలమైన పాదాలు వేసుకున్నాడు. ఎందుకు? ప్రతి పాపపు క్రియను బలంగా తొక్కడానికి. ఈయనెవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే మనం కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమని? నేను మొదటి వాడును, చదువుతాముడు, కడపటి వాడును, నేను మృతుడైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవంగా ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఈయనెవరు? తండ్రి అయిన దేవుడా. ఈయనెవరు? కుమారుడైన దేవుడు. ఈ కుమారుడైన దేవుడు ఎలా కనబడుతున్నాడు? తండ్రికి ఏమాత్రం తీసిపోని వాడిగా కనబడుతున్నాడు. అంటే తండ్రి సుగుణాలు సంపూర్ణంగా సంతరించుకున్న దైవంగానే కనబడుతున్నాడు. ఆ కనబడుతున్న దైవం గంభీరమైన దైవం, ఉక్కు పాదాలతో తొక్కగలిగిన శక్తి కలిగిన దైవం. కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు, 7 దీపస్తంభాల మధ్య ఉన్నాడు, వాటిని సంచరిస్తున్నాడు. ఆ 7 నక్షత్రాలు ఎవరంటే 7 పాస్టర్లు. దేనికి ఆ 7 పాస్టర్లు గారు? ఏ సంఘాలకి పాస్టర్ గారు అంటే ఆ 7 సంఘాలు ఉన్నాయే, ఆ 7 సంఘాలకి కాపర్లు. సింబాలిక్గా మాట్లాడుతున్నాడు అక్కడ, గుర్తులతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ 7 దీపస్తంభాలు సంఘాలైతే ఆ 7 దీపస్తంభాలు నడిపిస్తున్న నక్షత్రాలు చెప్పండి
7 కాపర్లు. లైవ్ చూసి వచ్చాను, ఇప్పటివరకు అన్న నక్షత్రాల కోసమే చెప్పాడు. నువ్వే స్టార్, నేనే స్టార్. మళ్ళీ ప్రభు అయిన యేసుని చూపించడానికి, మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనిపించడానికి, కనుపరచడానికి నక్షత్రం పుట్టదు, మళ్ళీ రాదు. నువ్వు ఆయన కొరకు నిలబడాలి స్టార్గా. నీ ప్రాంతానికి, నీ సంఘానికి, నీ ఏరియాకి ఏదైతే ఉందో ప్రతి దానికి నువ్వే స్టార్గా నిలబడాలి. ఈ స్టార్లు ఎలగలేదు, ఆ స్టార్ వెలిగించారట. ఏది మాడుకుంటున్నారట చూడు, రే ఈ సంవత్సరం మనం గట్టి చేయలేరా క్రిస్మస్ అన్నారట. గట్టిగా అంటే గట్టిగా అంటే ఎలా చేస్తారంటే, గట్టిగా అంటే ఈ సంవత్సరం మనం వాళ్ళకన్నా గట్టిగా పెద్ద స్టారు చెప్పండి. అది వెలిగించారు, ఇలా ఆరిపోయారు. ఎలగాల్సింది కాగితాల స్టార్లు కాదురా అయ్యా అని బైబిల్ చెప్తుంటే దాన్ని వెలిగించి ఇలా ఆరిపోయినారట. గట్టిగా వెలిగించా అన్నారట. ఈ నెలంతా అందులో దూరేసి కూర్చున్నాను నేను, ఇంకా బాగా వెలుగుతుంది. స్టార్స్ మనమే, నక్షత్రాలు గుర్తుపెట్టుకోండి. నీ ఫేమ్, నీ నేమ్, ఎవరైనా సేవకులు ఉంటే నీ ఫేమ్, నేమ్ ఎప్పుడు పెరుగుద్దో చెప్పనా? నువ్వు అనుకుంటే పెరగదు సేవక. నిన్ను ఎక్కడ ఎలా వాడాలో 7 సంఘాల మధ్య నక్షత్రాలు చేత్తో పట్టుకుని తిరుగుతున్నాడంటే ఎక్కడెక్క సేవకుని వాడాలో ఎవరి చేతుల్లో ఉందో చెప్పండి. అదే నువ్వు ఆయన చేతుల్లోకి రా. నాకు అవకాశాలు ఇవ్వట్లేదు, నాకు సమయం దక్కట్లేదు, అందరూ జేమ్స్ని పిలుస్తున్నారు ఏంటి, నన్ను పిలవరు ఏంటి అంటే అడుగుతున్నారు. నన్ను పిలిచేది వాళ్ళకు కాదు, వీళ్ళకి కాదు. ఎవరు చెప్పండి? చేత్తో పట్టుకున్నవాడు. ఒకడు వాడబడాలంటే ఆయన చేతుల్లో ఉంది, ఒకడు తిరగాలి అంటే ఆయన చేతుల్లో ఉంది. సంఘంలో ఒక సేవకుడు సంచరించాలి అంటే ఎవరు తిప్పుతారు చెప్పండి? టెక్నిక్లు అడుగుతున్నారు నన్ను. టెక్నిక్లు ఏంటరా నాకు అర్థం అవుతుంది. అదే మెసేజ్ టెక్నిక్ ఏంటి నన్ను అడుగుతారండి. మెసేజ్ టెక్నిక్ ఏంటి, యూట్యూబ్ టెక్నిక్ ఏంటంటే టెక్నిక్ ఒకటే, ఆయన చేతుల్లో పోవడమే. టెక్నిక్లు ఏమంటారు అయ్యా నన్ను అడుగుతున్నారు చాలామంది. అదే వీడియో ఎక్కువ వ్యూస్ రావాలంటే ఎలా అప్లోడ్ చేయాలి? నెట్ వేయించుకుని అప్లోడ్ చేయాలని చెప్పాను. ఇంకేం చెప్తా, ఎలాగ అప్లోడ్, అందరిలాగా అప్లోడ్ చేస్తాను మేము. ఎలాగెళ్తే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే సీక్రెట్ ఏంటి చెప్పినా? నువ్వు ఆయన చేతుల్లో ఉండి, నువ్వు ఆయన ఆకాశం అంత ఎత్తే పరిస్థితుల్లో నువ్వు ఉండి, ఎప్పుడు ఆయనకు ఆరాధికుడిగా ఉంటే నన్ను హెచ్చించు వారిని చెప్పండి నేను హెచ్చిస్తాను. ఇదే సీక్రెట్. నీ రాజుని ఆకాశం అంత ఎత్తు చూపించు, ఆ రాజు కోసం చెప్పేటప్పుడు నిన్ను ఎత్తి చూపిస్తాడు ఆయన. నక్షత్రాలు చేత పట్టుకున్నాడు, తిప్పుతున్నాడు. ఆ తిప్పుతున్నప్పుడు సేవకులైన ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ఎప్పుడు పక్కోడు సేవతో మన సేవని కంపేర్ చేసుకోకూడదు. ఒకవేళ కంపేర్ చేసామంటే బీపీ షుగర్ వచ్చేద్ది. వాళ్ళు చచ్చికట్టారు అనుకోండి, నాకు టెన్షన్ వచ్చేద్ది. వాళ్ళు ఏదైనా చేస్తారు అనుకోండి, మాకు ఎప్పుడు ఆ కంపారిజన్ వద్దు. సంఘము సేవకులుగా, నాయకులుగా, పెద్దలుగా ఉన్నవారు ఎప్పుడు ఎవరి పరిధిలో ఎవరిని దేవుడు ఎలా వాడాలో చెప్పండి అలా వాడుకుంటాడు. ఆ సంచరిస్తున్నవాడు చెబుతూ ఇప్పుడు సంఘాలకు రాస్తున్నాడు. 2వ అధ్యాయం మాత్రం వచ్చి ఉండండి. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏదో రాస్తున్నాడు చూడండి, 7 సంఘాలకు రాస్తున్నాడు. ఆ సంఘం పేరు చెప్పండి, క్షమించండి, ఆ సంఘం ఉన్న ప్రాంతం ఎఫెసీ. సంఘం పేరు ఎఫెసీ కాదు. చాలామంది సంఘాలకు పేర్లు పెడతారు. ఏమని? కోనేరు చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. అదే బెతెస్తా, కోనేరు చెప్పండి. మళ్ళీ ఈ పేర్లు ఎత్తే లేనిపోను కూడా జేమ్స్ ఇంక ఎప్పుడు పిలవకండి అంటారు. సంఘాలకి గోపురాల పేర్లు, గోదావరి పేర్లు, నదుల పేర్లు, ఆ పేర్లు, కోనేరు పేర్లు, ఈ పేర్లు, పట్టణాల పేర్లు కాదు. సంఘానికి ఉండాల్సిన పేరు ఎప్పుడు రక్తమిచ్చి సంపాదించిన వాడి సంఘం పేరే ఉండాలి. ఆ రక్తమిచ్చి సంపాదించిన ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సంఘం పేరు క్రీస్తు సంఘం. మళ్ళీ ఆ సంఘం అనుకోకండి. ముఖ్యాంశాలు మరోసారి, ఆ సంఘం అంటే క్రీస్తు సంఘం, రక్తం ఇచ్చి ఆయన పేరు ఉండాలి, ఆయన సౌండ్ అండి. మళ్ళీ అందుకే మన ప్రతి దాంట్లో ఆయన ఉంటాడు చూడండి. చెప్పండి,
డిజైర్ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రీస్తు యొక్క కోరిక, క్రీస్తు యొక్క కోరిక, క్రీస్తు యొక్క కోరిక. అందుకే క్రైస్టే ఇంపార్టెంట్, క్రైస్టే సెంటర్ ఏరియా, క్రైస్టే మనకు ముందుండాలి. ఆ సంఘం ఒక ఏరియాలో ఉంది. క్రీస్తు సంఘం భాగాలుగా విడిపోయి ఒక భాగం ఎబిసిలో పడింది. అదిగో ఇప్పుడు మనం గీసుకుని వచ్చిన మ్యాప్లు కాదు, గూగుల్ లైవ్ మ్యాప్ అది. ఒకవేళ ఇది పుక్కిడి పురాణం అయితే ఎన్ని ఆన్సర్లు ఉంటాయా? ఇది ఎవడో కల్పించిన రాసిన పుస్తకం అయితే, యోహాను గారు ఏదో 3D పిక్చర్లా ఉంటుందని భవిష్యత్తు ఊహించి రాస్తే అదంతా నడుతున్న ఆధారాలు ఉంటాయా? బైబిల్తో వచ్చిన గొడవ చెప్పిన, నీకు జాగ్రఫీ కావాలా? ఎవిడెన్స్ చూసుకో, ఉంటుంది. నీకు హిస్టరీ కావాలా? బైబిల్ ప్రకారం చూడు. నీ ఊహలకి అందని హిస్టరీ ఆన్సర్లు కూడా బైబిల్లో ఉన్నాయి. నీకు లాజిక్ కావాలా? ఎతుకో. నీకు లాజికల్గా ఈ దేవుడు నీకు ఏతువడుగు ప్రతి వానికి తనను తాను బయలుపరుచుకుంటాడు ఆయన. సైకాలజీ కావాలా? అడుగు. ఏ విధంగా ఈ బైబిల్కు నువ్వు పరీక్ష పెట్టినా నీకు చివరికి వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? ఇది సత్యము. ఇది 100కి 200% చెప్పండి, సత్య గ్రంథం. సంఘం ఏపీసీ, ఆ ఏపీసీ గురించి రాస్తున్నాడు చూడండి. ఇది ఏపీసీ అనే ప్రాంతం, ఒకసారి దాన్ని చూద్దాం. ఏపీసీ అనే ప్రాంతం గురించి కాస్తంత వివరణ మనం తీసుకునే సంఘం ఎలాంటి పరిస్థితులు ఉందో మనకు అర్థం అవ్వాలి. ఎందుకు ఆయన అంత స్పష్టంగా ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు తెలియాలంటే, ఇది పద్మాసు ద్వీపానికి 38 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ మాటలు మీకు అర్థమవుతలేదు. పద్మాసు ద్వీపానికి అంటే ఎలీజియం సముద్రంలో ద్వీపం ఉంటే, ఆ ద్వీపం నుండి ఎపిస్సీకి అదిగో ఏరో మార్క్ తిప్పుతున్నాడు చూడండి, అక్కడి నుండి అక్కడికి పోవడానికి 38 మైళ్ళు. మైళ్ళు అంటే ఒకరు అన్నారు, అంటే ఏంటన్నారు. అందుకే మైల్లో ఉన్నదాన్ని కొలతలు మారిస్తే మన టన్లో సుమారు 61 కిలోమీటర్లు. ఆ రోజున్న రోడ్ల ప్రకారం 100 లోపు, అంటే 61 కిలోమీటర్లు. అంటే పద్మాసు ద్వీపం నుండి ఎబిసి ప్రాంతానికి 38 మైళ్ళు, కిలోమీటర్లు 61 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడున్న ఆయన సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎబిసి ప్రాంతానికి రాస్తున్నాడు పత్రిక. అది హెచ్చరిక పత్రిక, అది ప్రత్యక్షపరచబడిన పత్రిక. ఎవరి కోసం ప్రత్యక్షపరచబడింది ముఖ్యాంశాలుగా అంటే, సంగమా ఏపీసీ నీకోసం. ఇంకా ఏముంది అక్కడంటే, ఇది ఆసియా రాష్ట్రానికి, అంటే మైనర్ ఆసియా, చిన్న ఆసియాకి. చిన్న ఆసియా రాష్ట్రం ఉంటుంది చూసారా, ఆ చిన్న ఆసియాకి బైబిల్ ఆసియా అని కనబడుతుంది చూడండి మీరు. బైబిల్లో చివరి మ్యాప్ మాకు అవసరం లేదని చింపేస్తే దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మ్యాప్లు ఉండాలి. ఆ చిన్న ఆసియా ఏదైతే ఉందో, ఆ చిన్న ఆసియా కొరింథీ ఉంటుంది, ఏపీసీ ఉంటుంది, ఫిలదెల్ఫియా ఉంటుంది, కొన్ని ఏరియాస్ ఉంటాయి, జంట నగరాలు అక్కడక్కడ. వీటన్నిటి ఏరియాని ఏమంటారంటే మైనర్ ఆసియా. మంది పెద్ద ఆసియా ఖండం అంటారు. ఈ ఆసియా ఖండంలో చిన్న ఆసియా ఏదంటే ఇది, ఈ ఆసియా ప్రాంతం బైబిల్లో మనకు గుర్తింపబడింది. ఆ ఆసియాకి రాజధాని ఏదంటే చెప్పండి, ఏపీసీ. ఆసియా రాజధాని ఎబిసి ప్రాంతం ఉంది. ఆ ఆసియా రాజధానికి ఎబిసి ప్రాంతం ఉంటే ఆ ఏరియాకి రాబడి బాగా ఎక్కువ వస్తుందట. ఇమేజెస్ చూపిస్తూ ఉండి ఆ ఏరియాకి రాబడి ఎక్కువ. ఎందుకు రాబడి? ఆ ఏరియాలో వాటర్ రేవ్ ఉన్న దగ్గర బాగా వినండి, బ్రాండెడ్ వస్తువులు ఉంటాయి. వాటర్ రేవులు ఉన్న దగ్గర వర్తకం ఎక్కువ ఉంటుంది. వాటర్ రేవ్ ఉన్న దగ్గర అధిక లాభాలు ఎక్కువ ఉంటాయి. వాటర్ రేవ్ ఉన్న దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అందుకే చూడండి, రాజమండ్రి కన్నా కాకినాడ చిన్నదైనా అక్కడిక్కడున్న క్లాసిక్ మెటీరియల్ అక్కడ ఉండదు. అదిగో వాటర్ రేవ్. కాకినాడలో ఉన్న క్లాసిక్ మెటీరియల్ అక్కడ ఉండదు. అక్కడ మాస్ క్లాస్ అన్నీ దొరుకుతాయి ఎక్కడ, రాజమండ్రిలో. కానీ ఇక్కడ క్లాస్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకు? ఇది వాటర్. అన్ని రకాల ప్రజలు ఉంటారు. వాణిజ్యం ఉన్న దగ్గర మిశ్రిత జనం ఉంటారు. ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు. అందుకే చూడండి, రాజమండ్రిలో దొరకని ఇంటర్నేషనల్ బ్రాండ్ కాకినాడ దొరుకుతుంది. ఇది మీ కాకినాడని గొప్పగా చెప్పుకుంటున్నారంటే, అవును, మా కాకినాడ, మా వాటర్, మా బీచ్లు. అలా నిలిపోకండి మధ్య నుంచి. బ్రాండ్ ఉంటుంది. అంటే క్లాసిక్ ఏరియా, వాణిజ్యం ఎక్కువ జరుగుద్ది, లగ్జరీ ఏరియా.
అక్కడ మిశ్రిత జనాంగం ఉంటారు, ఎథెన్స్ పీపుల్ ఉంటారు, అంటే గ్రీకులు ఉన్న ప్రజలు ఉంటారు, యూదులు ఉంటారు, గ్రీకులు ఉంటారు, ఇంకెవరు ఉంటారంటే రకరకాల జాతి గుర్తింపు లేని ప్రజలు ఉంటారు. వీళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఎక్కువగా అక్కడ వస్తూ పోతూ జనాలు వస్తున్నారు కనుక పెట్టుబడులు పెట్టారు, జనసంద్రత ఎక్కువైంది, టూరిజం ఎక్కువైంది. అక్కడ టూరిజానికి ఏముందంటే వాటర్ ఏమో చూడడానికి కాదు, అక్కడ టూరిజం బాగా పెరగడానికి కారణం ఏంటంటే ఓ మేడ ఉంది అక్కడ, ప్రజెంట్ వాటర్. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాం అంటే చెప్పండి 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 ఎందుకు చూపిస్తున్నాం? వచ్చే సంవత్సరం మళ్ళీ వద్దారని కాదు. ఎందుకు చూస్తున్నావు అంటే నువ్వు చదువుతున్న ప్రకటన గ్రంథం పచ్చి నిజమని. ఈ చదువుతున్న ప్రకటన గ్రంథం పచ్చి నిజమైతే అందులో ఉన్న వరుడు నీ దేవుడు త్వరలోనే వస్తాడన్నది కూడా పచ్చి నిజమని నమ్మడానికి. ఏమనుకుంటున్నావు రెవల్యూషన్ అంటే? సమీపమునే ఉన్నాను, ద్వారమునద్దరే ఉన్నాను, వస్తానన్న మాట పొయిటిక్గా మాట్లాడుకున్నది కాదు, కావ్యభావ పద్య వ్యక్తీకరణలో మాట్లాడుకున్నది కాదు. ఇది ప్రపంచంలో జరగబోయే ఇస్ ఎ ట్రూత్. త్వరలో జరగబోతుంది. ఇది త్వరలో వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘాల మీద ప్రభు రాబోతున్నాడు. మేఘాల మీద ప్రభు రాబోతున్నాడంటే నమ్మరు, కానీ ఎలా అవుతాడు మేఘాల మీద, ఎలా మెటీరియల్ ఎలా నిలబడుతుంది అన్నారంట. మేఘాల మీద ప్రభు వస్తే నమ్మరు, కానీ ఈ మాట ఒకసారి అన్న తగలడిపోయింది మళ్ళీ అంటున్నాను చూడండి. మేఘాల మీద దునపోతు వస్తుందంటే నమ్ముతారంట. ఏంటని అడగండి. మేఘాల మీద ప్రభు వస్తే నమ్మరు, మేఘాల మీద దున్నపోతు మీద ఎవరు ఎక్కువ వస్తున్నారంటే అది మాత్రమే నమ్మేయాలి. మేఘాల మీద మా దేవుడు వస్తున్నాడంటే నమ్మరు. ఆయన నువ్వు అడుగుతున్న దాన్ని ఆన్సర్ చెప్తున్నాను. ఆయన మేఘాల మీద ఎలా వస్తుంటే వర్ణన, ఆ మేఘాల మీద ఎలా వస్తాడంటే ఇది మెటీరియల్ పర్పస్ మాట్లాడుకు, ఈ యూనివర్స్ 3 డైమెన్షన్ మాట్లాడుకు, అది అదర్ డైమెన్షన్. అంటే ఆయన ఏరొక డైమెన్షన్ ఉంటాడు కనుక ఆయన మేఘాల మీద వస్తాడు, సూర్యుడి మీద వస్తాడు, నక్షత్రాల మీద వస్తాడు. ఆయన డైమెన్షన్ ఎలాగన్నా ఫామ్ చేస్తాడు. ఆయన ఎలాగైనా వస్తాడు, ఆయన వస్తాడు. అలా వస్తానన్నవాడు ముందుగా సర్దుకో, మార్చుకో. నీ బతుకుని సరిగ్గా మార్చుకో. నువ్వు బట్ట సరిగ్గా కట్టకపోతే సంగమా, ఎఫెసీ సంగమా, ఎఫెక్ట్ అవుతావు. ఏమనుకుంటున్నావా అన్నాడు. రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు చూడండి. ఆ ఏరియాలో టూరిజం ప్లేస్ ఉందట. ఎందుకంత టూరిజం అయింది ఆ ప్లేస్ అంటే అక్కడ మేడం ఉంది. ఆ మేడం పేరు డయానా. డయానా డయానా అపోస్తలుడైన తెలుగులో అర్తిమీదేవి. తప్పుగా అనుకోకండి, ఆవిడకి బ్రెస్ట్లు ఎక్కువ ఉంటాయి చూడండి, సొనులు. ఎందుకు అలా ఉన్నాయంటే ఒక స్త్రీకి ఉండాల్సిన బ్రెస్టుల కన్నా అధికముగా ఎందుకు ఉన్నాయంటే ఆమె సంతాన దేవత. ఆ రోజులు అలా ఊహించుకున్నారు. రెండోది కామదేవత, మూడోది ఆశీర్వాదపు దేవత. ఆ రోజుల్లో పెద్ద టాక్ ఏంటంటే పిల్లలు లేక బాధపడుతున్నారా అన్నారంట. రండి అమ్మవారి గుడికి. ఏంటి అమ్మవారు ఎవరు చెప్పండి? డయానా. పేరు బాగుందని కానీ ఎడేసుకుంటారు. ఇంగ్లీషులో అందరూ అలా ఎడేసుకున్నారు. అప్పుల చేత బాధపడుతున్నారా? తిప్పల చేత బాధపడుతున్నారా? అనారోగ్య సమస్యల్లో బాధపడుతున్నారా? వ్యాధి ఇబ్బందుల సమస్యల్లో ఒంటరితనంతో బాధపడుతున్నావా? అమ్మను దర్శించు. అమ్మని. ఎవరు అమ్మ చెప్పండి. అమ్మ దగ్గరికి వస్తే పనులు అవుతాయి. జనాలు అలవడాలంటే ఎంత ఉంటే అంత చెప్తారు. చెప్పరా? అర్తిమీదేవి గుడికి వస్తే ఎవడో మంచి జరిగిందని చెప్పాడు. మంచి జరిగింది అన్నారు అంతే. ఆ నోట ఈ నోట అన్ని పబ్లిసిటీ కన్నా మంచి పబ్లిసిటీ చెప్పిన మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయింది. విదేశీయులు వచ్చేస్తున్నారు, స్వదేశీయులు వచ్చేస్తున్నారు. అలా వచ్చేస్తారంటే వచ్చేస్తారు. తమిళనాడులో ఒక అమ్మ ఉంది కొత్తగా, ఇప్పుడు కొత్త దేవుడు. ఆవిడ ఒక నిలువు నైటీ ఏది వేసుకుంటుంది, ఆ నైటీ మీద ఒక సొక్కా వేసుకుంటుంది, ఆ సొక్కా మీద ఇంకో సూట్ వేసుకుంటుంది. అంతా మురికైపోయి ఉంటుంది. ఈ గడ్డమంతా ఈ పాసి మొహం కడదు, పాసి ఇలా కారిపోతూ ఉంటుంది. ఈ ముక్కులో సీముడు ఇలా కారుతూ ఉంటుంది. నిజంగా మీకు కావాలంటే చూడండి. జుట్టు అంత స్నానం చేయలేదు, అంత గడ్డ అయిపోయి ఉంటుంది, మొత్తం అంతా గడ్డ అయిపోయి ఉంటుంది. ఆవిడకి మైండ్ చెదిరిపోయింది. ఆ మైండ్ చెదిరిపోయిన ఆవిడ తమిళనాడు ఈదులు అలా తిరుగుతుంటుంది. ఇలా కొట్టుకుంటే అలా తిరుగుతుంటుంది. ఇలా తిరుగుతుంటే ఎవడో ఆడియో కార్లు వచ్చేటట్టు ఎప్పటి నుంచో అనారోగ్య సమస్య అట. అమ్మవారిని ఇలా తాకాడట. ఆవిడ అమ్మ అంటే అమ్మవారిని ఇలా తాకితే వెంటనే వాడికి స్వస్థత వచ్చిందంట. ఆవిడ చేసిన పబ్లిసిటీకి ఇప్పుడు తమిళనాడుకి దేవుడు అయిపోయింది. ఆవిడ ఎంత దేవుడు అయిపోయింది చెప్పినా, ఓ టీ కొట్టు దగ్గరికి వెళ్తుంది, ఇలా నిలబడుతుంది. ఆ టీ కొట్టుడికి అర్థమైపోద్ది మేడం టీ తాగుతుంది. వెంటనే టీ చేసిస్తే ఇలా పూర్తిగా తాగదు, కొంచెం తాగి అలా పడేస్తుంది. ఆడి బెంజుల్లో వచ్చి ఆ పాడేసి టీ కప్పు పాసికప్పు ఇలా తీసుకుని తాగేసి మహాప్రసాదం అన్నారు. ఏంటి
పాజిటివ్. ఈ సమాజంలో దేవుళ్ళు అవడం చాలా ఈజీ. ఈ సమాజంలో దేవుళ్ళ మీద నమ్మకాలు చాలా ఈజీగా ఫామ్ అయిపోతాయి. ఎవరన్నా ఏదైనా చెబితే అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందంటే వెంటనే వెళ్ళిపోరా. ఈ సెట్ వేయడానికే మాకు మొత్తం మీద ల్యాక్స్ ఆఫ్ మనీ అయింది. రామేశ్వరంపేట జనవరిలో వెళ్తే చాలా పనులు అవుతున్నాయని చిన్న పుకారు పుట్టించామనుకోండి, మొత్తం ఊరంతా సెడ్డే. ఇదొక సాల, అద్భుతాల సాల. డేవిడ్ గారు కచ్చిపు పట్టుకెళ్తారు. ఇప్పటివరకు మెసేజ్ ఇవ్వరు. ఆయన కచ్చిపు పట్టుకెళ్ళారో వరమే వరం, మీకు తెరంపోయే వరాలన్నీ వస్తాయని చెప్పారు. జనాలను ఆపగలమా? పబ్లిసిటీ ఏం లేదు, జరిగిందో తెలియదు జనాలు. అందుకే జనాలు ఏమంటారంటే ఒక గొర్రె ముందుకు వెళ్తే చెప్పండి, లాజిక్ అడగో. ఇంకా స్వస్థత జరుగుతుంది. ఇదిగో ఈ ఎవరైతే ఉన్నారో సత్య గారు ఆ చిన్న అమ్మాయికి శివుడు ఆడుతుంది. ఆ శివుడిని మనం అలా టీలో ముంచుకొని తాగితే చాలా ఆరోగ్యకరమైన సూత్రం అంట. ఆ పిల్ల కనబడుతున్న దేవదూత అన్నామనుకోండి, ముక్కటి నాకేస్తారు ఆ పిల్లది కాదా? లేరా అలాంటి భక్తులు చనిపోయిన వాళ్ళ సమాధుల మీద మట్టి తవ్వుకుని తినేసే భక్తులు మన క్రిస్టియానిటీలో లేరా చెప్పండి? భక్తుల శవాల దగ్గర శవాల యొక్క మట్టి తినే వాళ్ళు ఉన్నారు, మంచి జరుగుతుందంటే నమ్మే వాళ్ళు ఉన్నారు. అరే మనకెంత ట్రూత్ లైన్ ఉన్నా మన దాంట్లోనే ఇలాంటి అన్బిబిలికల్ మూఢనమ్మకాలు ఉంటే, ఇలాంటి నమ్మకాలు ఉంటే, అరే బయట వాళ్ళ సంగతి ఏంటి? ఆ ఏరియాలో అర్తిమీదేవి ఉంది, బాగా ఫేమస్ అయిపోయింది మేడం. ఆ ఏరియాలో అలా లిటరల్గా అలా నివసించేది 2 లక్షల మంది ఉండేవారట. ఈ వస్తువు పోతుంటే ఆ రోజుల్లోనే లక్షల మంది ఉన్నారట. అక్కడ నివసించడమే 2 లక్షలు అంటే మీకు అర్థమైపోలేదు ఎంత పెద్ద టౌనో. 2 లక్షల మంది తండోపతండాలుగా అలా వచ్చెడుతుంటే ఆ గుడికి ప్రాంతానికి బయట లోపల వస్తూ అదిగో అదే గుడి, అదిగో చూడండి. ఎవడైనా తిరగ ప్రశ్నేస్తే ఇలా అడగండి, ఎబిసి పట్నం నిజంగా ఉందంటే ఉందరా, అర్తిమీదేవి కూడా నిజంగా ఉందరా, నీకు కావాలంటే ఓల్డ్ 7 వండర్స్ అని ఉంటాయిరా, ఆ ఓల్డ్ 7 వండర్స్లో 1 ఆఫ్ ది వండర్ ఏంట్రా అని అడగండి. ఆ 1 ఆఫ్ ది వండర్ ఏంటో తెలుసా? అర్తిమీదేవి టెంపుల్, డయానా టెంపుల్. ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ పని అవుతుంది. జనాలు అటు ఇటు తెగొచ్చేస్తున్నారు, అందరూ పెరిగిపోయింది. సుమారు కొన్ని లక్షల మంది అక్కడ సంచరిస్తున్నారు. అర్తిమీదేవి గుడిలో ఏం జరుగుతాయంటే అపవిత్రమైన కార్యాలు జరుగుతాయి. కొన్ని నేను ఓపెన్గా చెప్పలేను, లైవ్ వెళ్తుంది. కొన్ని ఏరియాస్ ఉన్నాయి, పిల్లల పుట్టన వారిని మన ఏరియాలో తెలిసిన గున్నాటి కోసం చెప్తున్నాను. ఈ విషయంలో వాళ్ళు నన్ను ఇరికించినా పర్లేదు, కానీ నేను ఆ పరిధి దాటుకొని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పిల్లలు లేని వారు ఉంటే పలానా గుడిలో రాత్రికి రాత్రి ఆ కన్నె పిల్లని లేదా పెళ్ళైన ఆ తొలిసూరు పిల్లని రాత్రికి రాత్రి గర్భగుడిలో వదిలేస్తే తెల్లారేసరికి పిల్లలు పుడతారు, గర్భవతి అవుతుందని నమ్మే నమ్మకాలు మన ఇలాకాలో ఉన్నాయంటే నమ్మగలరా? పిల్లలు లేని వారు అక్కడికి వస్తే అక్కడ జరిగే కార్యక్రమాలు అర్తిమీదేవి గుడిలో అపవిత్రమైన కార్యక్రమాలు, భయంకరమైన కార్యక్రమాలు. ఆ బొమ్మే చాలా అబ్యూజ్గా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే జనాలు పెరిగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మతం విస్తరించిన దగ్గర వ్యాపారం విస్తరిస్తుంది, వ్యాపారం విస్తరించిన దగ్గర మతం విస్తరిస్తుంది, మతము వ్యాపారం కలిస్తే ఆ ఏరియా ఒక రంగుల ప్రపంచం అయిపోతుంది. సంఘం ఎలాంటి కండిషన్లు ఉందో మీకు అర్థం అవ్వాలి. 2 పెరిగిపోయాయి, మతం పెరిగిపోయింది, వ్యాపారం పెరిగిపోయింది, 2 పెరిగిపోయి జనాలు తండాలు వస్తున్నారు. జనాలు ఎక్కడ చూసినా ఎక్కడ పోతున్నారు? అర్తిమీదేవి గుడికి. ఎక్కడ పోతున్నారు? అర్తిమీదేవి గుడికి. ఎక్కడ పోతున్నారు? అర్తిమీదేవి గుడికి. ఎక్కడికి వెళ్తున్నాం? అర్తిమీదేవి గుడికి. ఎక్కడికి వెళ్తున్నాం? అర్తిమీదేవి గుడికి. అర్తిమీదేవి గుడి 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 గుడి. పెద్ద సంబరాలు, మేళాలు, 25,000 మంది కూర్చొని ఒక పెద్ద ప్రాంగణం. దాన్ని ఓపెన్ థియేటర్స్ అంటారు. ఓపెన్ థియేటర్స్. తమ్ముడు రాత్రి టచ్ చేసాడు, మొన్న హిస్టరీలో మాట్లాడుకున్నాం. ఓపెన్ థియేటర్స్. అలా ఓపెన్ థియేటర్లో చాలామంది కూర్చుంటారు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, ఇన్ని రకాలైన వాతావరణాలు ఉంటే పోస్తున్నారు. కానీ సడన్గా గుడిలో ఉన్న వ్యాపారం పడిపోయింది. గుడిలో వ్యాపారం ఎందుకు పడిపోయిందంటే జనాల రాక తగ్గిపోయింది. అదే ఓపెన్ థియేటర్స్. చాలామంది అడుగుతారు, సినిమా థియేటర్ల కోసం బైబిల్ ఉంది ఎట్రా అని అడుగుతారు. అది చూసాడు, అదేమంటారు దాన్ని, అది లైవ్ థియేటర్, ఈరోజు సిల్వర్ థియేటర్, అంతే. సేమ్ థియేటర్. అక్కడ లైవ్లో ఐటమ్ డ్యాన్స్ చెప్పండి, ఇక్కడ చెప్పండి, స్క్రీన్ మీద ఐటమ్ సాంగ్స్. సేమ్ థియేటర్, అర్తిమీదేవి ఏరియా అది. అక్కడికి వెళ్ళి కూర్చుని నువ్వు ఏమంటున్నావంటే చూడండి, చెప్పండి, మంచి సినిమాలు చూడండి. మంచి సినిమాలు ఉంటాయి అందులో,
మంచి సినిమాలు చూడండి, ఆ థియేటర్లో అక్కడ కూర్చోవడమే పరమ దరిద్రం. మళ్ళీ అందులో మంచి సినిమాలు కూర్చుని పాప్కార్న్ టైంలో పక్కోడు కూడా ఒక పాప్కార్న్ కొనండి. పొరుగు అని ప్రేమించమన్నాడు కదా దేవుడు. ఈ బ్యాచ్ అంతా ఉంటారండి ఈ సంఘంలో. మనకి ఈ జనరేషన్లో ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ దుర్బోధలు ఇప్పుడే కదా, అప్పుడు ఉన్నాయి. అర్తిమీదేవి దగ్గర 2 లక్షల మంది ఉంటారు, రకరకాల జనాలు తిరుగుతారు, జనాలు పోతున్నారు. ఎక్కడికి పోయినా జనాలు రాక తండోపు తండాలు ఉంటే జనాల్లో నమ్మకం పెరిగిపోయింది. ఎవడొచ్చిన అర్తిమీదేవి గుడికి సడన్గా వ్యాపారం పడిపోయింది. ఎందుకు వ్యాపారం పడిపోయింది? జనాలు తగ్గిపోయారు. ఎందుకు జనాలు తగ్గిపోయారంటే ఈ ఏరియాకు ఒకడు వచ్చాడు. భక్తులు తగ్గిపోయారు, వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం భక్తులు ఎందుకు తగ్గిపోయారంటే ఈ ఏరియాలో ఒక ఆయన సంచరిస్తున్నాడు. అతగాడు పేరు సెయింట్ పాల్. అపోస్తుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు వచ్చి ఏం చేస్తున్నాడు? లాజికల్గా దేవుని కోసం మాట్లాడుతున్నాడు. చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదనియు, మనం చేసుకుంటే దేవుళ్ళు అవ్వమనియు, దేవుడు అంటే మనల్ని క్రియేట్ చేసిన వాడు తప్ప మనం క్రియేట్ చేసిన దేవుడు కాదనియు, సృష్టికర్త అంటే మనం సృష్టించాలి కానీ మనం సృష్టించడం ఏంటని ఇలా లాజికల్ మెసేజ్లు ఎప్పుడైతే మాట్లాడాడో జనాలకి లాజిక్ పనిచేసింది. జనాలు అటెళ్ళాల్సిన వాళ్ళందరూ ఈడు తిరిగేశారు. ఆ తిరిగేసిన వాళ్ళందరూ గుంపుగా కూర్చున్నారు. ఆ గుంపు అంతా అక్కడ కూర్చుంటే ఆ గుంపుకు పెట్టిన పేరు సంఘం. అడ్రస్ ఏపీసీ సంఘం. ఆ గుడికి పోయే వాళ్ళందరూ ఇటు తిరిగారు. ఆ గుంపు ఫామ్ అయింది. ఆ గుంపుకి పెట్టిన పేరు సంఘం. ఒకవేళ అడ్రస్లో మాట్లాడుకుంటే ఏరియా ఏంటంటే ఏపీసీ సంఘం. ఎలాంటి వాళ్ళు ఆ సంఘంలోకి వచ్చారు ఒక్కసారి మీకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యం 2 త్వరగా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచనం నుండి. గుడ్ న్యూస్ చెప్పనా? అదే గుడ్ న్యూస్ చెప్పనా వద్దా? చెప్పడం చేయొద్దా? నిజంగా చెప్తా, చేయొద్దా? ఇంకొక గంటలో మనకి 2 సందమాలు గుడ్డేస్తున్నారు అక్కడ. నిజంగా ఇంత గుడ్డు ఉందో రాత్రి తెచ్చారు. నిజంగానే కోడిగుడ్లు, పచ్చి రొయ్యలు. దీన్ని బట్టి చెప్పండి, ఆకలి చెప్పండి ఆరోగ్యానికి మంచిది. అందుకే 2 గుడ్లు 2 సందమాలు ఉంటాయండి అందులో. సరే చూద్దాం. రొయ్య సైజు కూడా సందమామే డేవిడ్ గారు తెచ్చారు. అలాగే మన భాస్కర్ బ్రదర్ అందరు కలిసి. ఓకే రైట్, చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ముందు మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం. ఏమా 2 అన్న త్వరగా చదువుతున్నావు? స్లో చదువు. 19వ అధ్యాయం మొదటి వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఏపీసీనకు వచ్చినప్పుడు చెప్పండి. పౌలు గారు ఎక్కడికి వచ్చారు? ఏపీసీకి వచ్చారు. ఏపీసీకి వచ్చేసరికి ఏం జరుగుతుంది? లగ్జరీ వాతావరణం ఉంది అక్కడ, టెంపుల్ ఉంది అక్కడ, జనాల నమ్మకాలు ఉన్నాయి అక్కడ. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది? 8వ వచనంలో, తర్వాత సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు. అయితే కొందరు కఠిన పరచబడిన వారై ఒప్పుకొనగా జన సమూహము ఎదుట ఈ మార్గము దూషించుచు అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినము తురానను పాఠశాలలో తర్కించుచు వచ్చాను. ఇలా 2 ఏళ్ళ వరకు జరిగిన గనక యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యాన్ని బలముగా విన్నారు. సంఘం ఫామ్ అయింది. ఎన్నేళ్ళు చెప్పాడట? ప్రతి విశ్రాంతి దినం చెప్పాడట. అక్కడ ఒప్పుకుపోయేసరికి మరొక పాఠశాలలో ఎవరు రెంట్కి ఇచ్చారు, ఉదార స్వభావం కలిగిన. ఇప్పుడు ఎలా అయితే మనకి ఈ కాలేజ్ ఎలాగైతే మనకి 7 days మనకి ఎలా అయితే ఇచ్చారో, ఆ రోజుల్లో కూడా పౌలు గారి బోధకి అట్రాక్ట్ అయ్యాడో మరి ఎలా దాన్ని తీసుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద ఒక స్కూల్ ఆయనకి ఇచ్చారు. ఆ స్కూల్లో ఆయన ఏం పెట్టాడు? బైబిల్ క్లాసులు పెట్టాడు. గమ్మత్తోటి చెప్పిన దీన్నే నవతరంలో ఆ స్క్రీన్ షాట్ అయితే నవతరంలో దీన్నే సెమినరీ అంటారు. మీరు కావాలని చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత.
ఆ స్క్రీన్ కట్ మీద చూడండి. పౌలు గారు అక్కడ పెట్టిన బైబిల్ క్లాసులు ఏమంటారు? ఇప్పుడు వ్యాఖ్యానం ప్రకారం, అదిగో చూడండి, జూమ్ చేయండి ఒకసారి. ఇప్పుడు వ్యాఖ్యానం ప్రకారం సెమినరీ. ఈ సెమినరీ అనే వర్డ్ లాటిన్ నుండి వచ్చింది. దాని నుండి వచ్చినదే సెమినార్. సెమినార్ అంటే బాగా వినండి, మొక్కల్ని పెంచడం. అదిగో సెమినరీ. ఇది నేను రాసుకొచ్చాను చెప్పండి. చాలామందికి డౌట్ ఉందిగా, ఈ వర్డ్ ఎక్కడైనా బైబిల్లో ఉందంటే వ్యాఖ్యానాల్లో దాన్ని అలానే పిలుస్తారు. ఒక దగ్గర గుంపుగా కూర్చొని మాట్లాడుకుని చక్కగా మన దేవుని వాక్యంలో ఎదిగే దాన్ని, మొక్కలు ఎలాగైతే మంచిగా పెంచితే ఎదుగుతాయో శిష్యులు కూడా తయారు చేసి పెంచే దాన్ని ఏమంటారు చెప్పండి? సెమినరీ. దాన్నే సెమినార్ అంటే మొక్కల పెంపకంలో వాడే పదాన్ని ఆధ్యాత్మిక చింతనలో వాడితే మనుషుల్ని లేత మొక్కలకు ఉన్న వారిని చెప్పండి బలమైన వృక్షాల్లో తయారు చేసే ప్రాజెక్ట్నే చెప్పండి సెమినరీ. ఆ సెమినరీ అక్కడ పెట్టాడు ఎవరు? ఎక్కడ? అర్తిమీదేవి గుడి పక్కన పాఠశాలలో. అలా పోయే పబ్లిక్ అంతా ఇలా వచ్చారట, ఆ కూర్చున్నారట, చాలామంది జనాలు విన్నారట. ఆ విన్న వారిలో విచిత్రమైన మనుషులు వచ్చారట. ఆ వచ్చిన వారిలో 2 ఏళ్ల పాటు మాట్లాడుతుంటే గ్రీసు దేశస్తులు, ఆసియాలో కాపురమైన వారందరూ ప్రభు వాక్యం విని బలంగా విశ్వసించారు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించెను. అతని శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను పౌలు చేత విశేషమైన అద్భుతాలు బోధించి చేయించాడట. ఈ విశేషమైన అద్భుతాలు ఎందుకు చేశాడు? ఆయన చేతి రుమాలంటే చెప్పండి కచ్చీప్. చాలామంది కచ్చీపులు అమ్మే వాళ్ళకి రిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఈ రిఫరెన్సే. మీరు ఎందుకు కచ్చీపులు అమ్ముతున్నారంటే పౌలు గారు కూడా చెప్పండి కచ్చీపులు అమ్మలేదు చెప్పండి. ఆయన కచ్చీపు స్వస్థత వచ్చిందండి. ఒక ఆవిడ కచ్చీపు తెచ్చుకుందండి ఎక్కడి నుంచో, ఎక్కడ ఏటని అడగండి. వాళ్ళ అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడు. అన్నయ్య సత్యవాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది, ఇలాంటివన్నీ నమ్మే దాంట్లో మా అమ్మ కూడా ఉంది. ఆ కచ్చీపు ఉతికంటే ఉతకదు అన్నయ్య. 5 years అయింది. ప్రతిసారి ఇలా ముఖం మీద తీసి పడుకుంటుంది. ఉతికే నీకు దండం పెడతంటే ఉతకదు, ఎందుకంటే పవర్ పోద్దంట. ఏం ఉతికితే పవర్. కచ్చీపులో పవర్ ఉంటుందా? వస్త్రంలో పవర్ ఉంటుందా? నా చెవుడితో తుడుచుకున్న కచ్చీపుల్లో పవర్ ఉంటుందా? కొంప ఉంటుంది. నడుతుంది. ఇలాంటివన్నీ అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలకు మనం వ్యతిరేకం కాదు, అద్భుతాలు జరుగుతాయి. కానీ అద్భుతాలు ప్రభువుని బట్టి జరుగుతాయి, కార్యాలు ఆయన బట్టి జరుగుతాయి. ఆ అద్భుతాలు కార్యాలు ఎందుకు జరుగుతాయంటే ఈ మనుషుల్ని వాక్యం దగ్గరికి లాగడానికే జరుగుతాయి. నేను ఓపెన్గా చెప్తున్నాను, కానీ ఇది మా గొప్పతనం కాదు. కానీ మేము ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టిన తల్లులు ఉన్నారు. అలానే జేమ్స్ గారు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారని అది ప్రచారం చేసుకుంటే, అన్నలాంటి వారు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలిగిన రోగులు ఉన్నారు. కార్యం ఎవరిది? జేమ్స్ కాదు. కార్యం ఎవరిది? సేవకులు కాదు. కార్యం ఎవరిది? దేవునిది. మధ్యలో నీది నాదేటి అడావుడి. నిన్న రాత్రి అన్న చెప్పాడుగా, నిన్న పగలు సేవకుడు ఎప్పుడు మధ్యలో ఏం చేయాలి అదే చేయాలి. దేవుని మహిమను మనం దొంగిలించుకోకూడదు. చాలామంది దేవుని మహిమను దొంగిలిస్తారు. వాళ్ళకి చెల్లుమనిపోయే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఆ యజమాను బట్టల షాప్ యజమాని అనుకోండి, ఆయన కింద పనిచేసే కూలోలు లేదంటే ఆ పనిచేసే చిన్న సైజు ఉద్యోగస్తులు అనుకోండి. ఇప్పుడు నాకు వానర్ ఏం అప్పగించాడంటే బట్టలు అమ్మరా అని చెప్పాడు. బట్టలు అమ్మరా అని చెప్పినప్పుడు కస్టమర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అంటే ఇది చలికాలం బాగుంటుందండి, ఇది వేసవికాలం బాగుంటుందండి, ఈ బట్ట ఎలా ఉంటుందండి, ఈ బట్ట ఎలా ఉంటుందండి, ఇది ఈ బ్రాండ్ అండి, ఇది ఆ బ్రాండ్ అండి, అదండి, ఇది ఎక్కడి నుంచి తెప్పించామండి, అక్కడి నుంచి తెప్పించామండి, కొనుక్కోండి బాగుంటుందని బట్ట కోసం చెప్పాలి. ఈ అమ్మేవాడు బట్ట కోసం చెప్పకుండా నేను ఎక్కడ పుట్టాను తెలుసా నీకు? తెలుసా? నాకు ఎంతమంది పిల్లలు తెలుసు? అసలు నేను ఈ షాప్కి ఎలా వచ్చిందంటే, ఇవన్నీ చెప్తున్నప్పుడు సీసీ కెమెరాలో నా వాండర్ చూడడానికి ఏమంటాడు? బట్టల మోసలు వేసి కట్టేస్తాడు. నేను ఏమనుకుంటున్నావు? నువ్వు అమ్మరా అంటే అమ్మకుండా వచ్చినోడితో ముచ్చట్లు పెట్టి నేనేంటో తెలుసా, నా ఎత్తు ఎంతో తెలుసా, నా పొడవ ఎంతో తెలుసా, నా బడాయి ఏంటో తెలుసా అంటే నువ్వు ఎవరి కోసం చెప్తున్నావు? వస్తువు కోసం చెప్పు. నువ్వు ఎవరి కోసం చెప్తున్నావు? వ్యాపారం కోసం మాట్లాడు. ఇది మాట్లాడుకుని చేస్తే నేనేమంటాడు? ఇక్కడ కూడా అదే. అందుకే చూడండి, మన మధ్యవర్తులు కూడా మన ద్వారా అద్భుతాలు జరిగినా, మన మధ్యవర్తులు కూడా మన ద్వారా ఏ కార్యాలు జరిగినా, ప్రజలు మారిపోతున్నా, ఫాలోయింగ్ పెరిగినా అని చెప్పాల్సింది ఎవరి కోసం చెప్పండి? వాకింగ్ కోసం చెప్పాలి,
దేవుడి కోసం చెప్పాలి. సూత్రం ఒకటేనండి, మనం ఎంత తగ్గించుకుంటే ఆయన చేతిలో చెప్పండి అంత బాగా సంచరిస్తాడు. పట్టుకో, పౌలుని సంచరింపజేస్తున్నాడు. నక్షత్రాలు ఆయన పట్టుకొని అద్భుతాలు జరిగిస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నప్పుడు చాలా దయ్యాలు పోతున్నాయట. దయ్యాలు వదిలిపోయాయంట. ఫస్ట్ సెంచరీలో దయ్యాలు పట్టాయి. ఇప్పుడు దయ్యాలు కొంచెం ట్రెండ్ మార్చి మొబైల్కి పడుతున్నాయి, మైండ్లకు పడుతున్నాయి, సోకులు పడుతున్నాయి, సరదాలు పడుతున్నాయి. దెయ్యమే చెప్పండి. ఇంకోలా ఉంది. ఏజెన్సీలో ఒకలా ప్రవర్తిస్తుంది, టౌన్లో ఒకలా ప్రవర్తిస్తుంది, ఇలాంటి ఏరియాలో ఒకలా ప్రవర్తిస్తుంది, ఇక్కడ ఆధ్యాత్మిక గుడుకుల్లో ఒకలా అది ఒకే స్టైల్ వాడదు, రకరకాల స్టైల్లో ఉంటుంది. అవ్వాదముల దగ్గరికి పావులాగా వెళ్తుంది, సంవత్సరం దగ్గరికి దెలీలాగా వెళ్తుంది, ఇస్కరియోతు దగ్గర మనీలాగా వెళ్తుంది. ఇక్కడికి తోటి విశ్వాసలో వస్తుంది. ఒక్కొక్క దిక్కును ఒక్కొక్కలాగా దయ్యాలు పడతాయంటే పడతాయి, దయ్యాలు పట్టి చెడగొడతాయంటే చెడగొడతాయి, దయ్యాలు మీదకి వస్తాయంటే వస్తాయి. నీ దగ్గరికి ఎలా రావాలో దానికి బాగా తెలుసు. ఆవిడ దగ్గరికి ఎలా రావాలో అది అలా వస్తుంది. ఈ భాష అర్థం కాక టకాలు మన క్లిప్ కట్ చేసి ఏమంటారంటే, అదిగో జేమ్స్ దయ్యాలు ఉన్నాయన్నాడు జనాల్ని. చెప్పండి, తాయెత్తులు అమ్ముకుందామని ఈ బూదిని ఉండదా అండి? ఎవరుస్తుంటే వీళ్ళకి అర్థమవుతుంది. సరే, ఏమవుతుంది చూడండి. అప్పుడు దేశ సంచారకులు, మాంత్రికులు ఎవరు? బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని. మాంత్రికులు మంటంలో చిల్లంగి, బాణమతి, చేతబడి, ఒంటి మీద నూనె పోగు లేకుండా ఈ బోధులు రాసుకుని, శవాల రక్తం రాసుకుని, తల విరబూసుకుని పూజలు చేస్తారే మాంత్రికులు. శవాల మధ్య కూర్చొని, శవాల దెబ్బల మీద కూర్చొని పూజలు చేస్తారే మాంత్రికులు. ఆ గ్రీకు ముగ్గులు ఉంటాయి, గ్రీకు ముగ్గులు ఇలా గీసి ఇలా గీసి ఇలా గీసి ఇలా గీసి ఇలా గీసి గీసారేమో ఇప్పటివరకు చూసుకోండి. వాటన్నిటికీ ఒక సింబల్ ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. వాటి మధ్యలో కూర్చుంటారు, వాటికి కావాల్సిన రక్తం ప్రోక్షణ జరిగిస్తారు, మంత్రాలు చదువుతారు. ఏమని? రా 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 అంట. ఎవరిని? దయ్యాన్ని ఎందుకు రమ్మంటున్నారు? ఈ కల్చర్ ఎక్కడిది అనుకున్నారు? బాబులోని నుంచి ఉంది. బాబులోని వారు పుట్టించారు. బాబులోని నుంచి ఎవరు? ఆ నిమ్రోదు కూడా ఉన్నాడుగా, వాళ్ళ శాఖ. అక్కడి నుంచి మంత్రాల పిచ్చి ఉంది. రా, అదిగా రా రా గాలి రా, గాలి రా, మంగ రా, దొంగ రా, రా 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 అలా పిలుస్తారు. అలా పిలుస్తున్నప్పుడు వాళ్ళది ప్రాక్టీస్లో ఉంటారు. ఎందుకు దెయ్యాలను పిలుస్తారు మాంత్రికులు అంటే? మాంత్రికులు దెయ్యాలతో, దురాత్మలతో ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకుంటారు? ఆత్మలతో వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకుంటారంటే, బాబులోని నిస్ట్రీమిట్ చదవని దానియేలు కాలంలో భవిష్యత్తు తెలుసుకోవడానికి ఆత్మలను సంప్రదిస్తారు. ఇప్పటికే ఫారినర్స్ ఉన్నారు తెలుసా, ఆ ప్రాక్టీస్లు చేస్తుంటారు. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడుతుంటాం, చచ్చిపోయిన వాళ్ళతో మేము కనెక్ట్ అవుతాం. రేపు ఏం జరుగుతుందో మేము తెలుసుకుంటాం. అంటే మీకు ఎవరు చెప్తారా సేవలు అంటే? ఎవరు చెప్తారంట? దయ్యం వచ్చి రేపు మధ్యాహ్నం ఏ కూర వండుతున్నారు తెలుసా అని చెప్తుందంటే. అదే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ. మాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే గద్దె తీసుకెళ్ళేవారు. గద్దె నెత్తి మీద బొమ్మ ఎట్టి తీసుకెళ్తారు. దరిద్రం వల్ల వీడియో కూడా ఉంది. మా అన్నయ్య పెళ్ళికి తీసుకెళ్ళారు, గద్దెకి బొమ్మలు ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు మా అక్క చనిపోయింది, అక్కడికి వెళ్ళి ఆ బొమ్మలు ఇవ్వాలి. ఆ గద్దెకి తీసుకెళ్తే ఇలా తీసుకెళ్ళిన తర్వాత నెత్తి మీద బొమ్మ ఎట్టి తీసుకెళ్ళి ఊరంతా ఊరిగించే. నాకు సిగ్గుతో చచ్చిపోయిన ఆ రోజున ఆ ఊరంతా ఊరేగించేసి. అప్పటికే మనకి కొంచెం స్టైల్గా మరి స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ చూసేసారు. ఆ బొమ్మ పెట్టుకుని అది మా అన్నయ్య ప్రశాంత్ ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయ్ ఉంటాడు, వాడు నేను ఊరంతా తిరిగి మొత్తం మీద సాయంత్రం గద్దెలు పెడితే అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, పెద్ద ఆవిడ. చచ్చిపోయింది అనుకుంటా. చచ్చిపోయింది ఉందరా ఏరా? చనిపోయిందా? ఆ దెబ్బ మీద ఉండేది ఆ పెద్ద ఆవిడ ఉండేది. ఆ పెద్ద ఆవిడ ఇక్కడ కూర్చొని ఇలా ఊగుతుంది అనమాట. ఇలా తెచ్చారా? మా నానమ్మ మా అత్తలో తెచ్చామమ్మ అన్న, అక్కడ పెట్టండి అన్న. అక్కడ ఎట్టాం బొమ్మలు. నేను దాని ఇంకా చూస్తున్నాను, ముసలిదాని ఇంకా చూసాక ఇలాగ అందే. పళ్ళు మన అరిసింది. వీడు చిన్నోడు కదూ అంది. మరి అందరిలో చిన్నోడు నేనే. మళ్ళీ అది పెద్ద జీకే బిట్టు. నా వైపు చూసి ఏదో పెద్ద బహుశా చెప్పిన, వీడు చిన్నోడు కదా. వీడు చిన్నోడు, వీడు కుదురుండడు అన్నదా. అదో పెద్ద మా అమ్మ అవునవును నిజమే కుదురుండండి. స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కాదు, గొలిక్కి వెళ్ళట ఆడతాడు ఏదో ఇవన్నీ చెప్తున్నాడు. ఏదో పెద్ద లాజిక్ ఏం కదా అలా చెప్తుంటారు వాళ్ళు. ఆ చెబుతున్న ఆ బామలో ఉన్నది ఎవరు? మా అక్క వచ్చిందంటే ఎక్కడికి? ఎరా స్కూల్కి వెళ్తలేదు అంటే నన్ను ఈ ముసలిదాన్ని నేను అక్కని పిలవగలనా?
అది కాదు అక్క అనగలను నేను. రకరకాల మాటలు మాడేస్తుంది, అది అలాగే ఇలాగే భవిష్యత్తు ఇది అది ఏదో చెప్పేస్తుంది. చెప్పి అంత సోది ఎవరు అనుకున్నాను. ఏం లేదండి, అన్ని చెప్పిన ముసలిది పాకలో ఉండేది, అది ప్రాబ్లం. అన్ని చెప్పిన ముసలిది అనారోగ్య సమస్యలతో ఉండేది. కనుక అమ్మతోని చెప్పిన ఇలాంటివి ఏమి ఉండవు. కథ వాళ్ళు ఫీల్ అవుతారు, దయ్యాలతో మాట్లాడాలని, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలని, ఇది ఒక భవిష్యత్తు చెప్పాలని వాళ్ళకు ఫీలింగ్. మా అమ్మ నాన్న రాత్రి వచ్చారు, మా తాలికి చుట్టాలు ఇక్కడ ఉన్నారు, కావాలంటే అడగండి. మా అక్క మంచి ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయింది, ఎంగేజ్లో ఉంది అప్పుడు. అలాగే ఉండేది చక్కగా. మా నాన్నకి ఆ అమ్మాయి అంటే పిచ్చి, చనిపోయింది. బహుశా మా అక్క ఉంటే గొడవలు ఉండకపోనేమనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకంటే అక్క ఉంటే అన్నీ చూసుకుంటాం. చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో నమ్మకం ఏంటంటే ఈ అమ్మోరు గిమ్మోరు సినిమాలు వచ్చినాయి అప్పట్లో. ఆ సినిమాలు వస్తే మా అక్క వయసులో చనిపోయిన చేతబడి బట్టి చంపేశారని చెప్పి మా అక్కనే శవాన్ని కాయడానికి అక్కడికి వెళ్ళేవారు. అంటే రాత్రులు లెగిస్తుందని మళ్ళీ తీసుకొద్దామని. కానీ గమ్మత్తని చెప్పిన ఆవిడెప్పటికీ లేకదు. అమాయకంగా వెళ్ళి ఆ శవాల దగ్గరికి కాసేవారు. అమాయకంగా లేసి 3వ రోజు లేస్తుంది అనుకున్నారు. ఇలాంటివన్నీ నమ్మేవారు. ఇలాంటి కుటుంబాల నుంచి మేము వచ్చామన్నప్పుడే నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది. ఇలాంటి నేరో మైండ్లో ఉన్న ఫ్యామిలీస్తో మమ్మల్ని ఎలా పిలుచుకున్నాం ప్రభు అనిపిస్తుంది. మూఢనమ్మకాలు, భయంకరంగా దేవుని ఎక్కిరించే నమ్మకాలు, మంత్రాలు. మాకు చనిపోతే ఒక మాంత్రికుడు మా ఇంటికి తీసుకొచ్చారు. అడగడానికి కావాలంటే ఆ మాంత్రికుని తీసుకొస్తే వాడు శాతక్ బండి ఉండేది అప్పట్లో, బజాజ్ శాతక్. వాడు ఇలా తోలుకుని వచ్చాడు, మా ఇంటి దగ్గర ఆపాడు. ఆపిన తర్వాత 3 నిమ్మకాయలు తెమ్మడా. మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఈ నమ్మకాలన్నీ అదే నమ్మేది. 3 నిమ్మకాయలు పట్టుకుని ఇలా గ్లాసులు వేసుకుని, మా నాయనమ్మ, దాని పేరే నాయనమ్మ, ఇలా గ్లాసులు వేసుకుని ఆడు అన్నాడు మాంత్రికుడు, ఇల్లంతా 3 సార్లు ప్రదక్షిణ చేయండి అన్నాడు. అనగానే 3 నిమ్మకాయల గ్లాసులు వేసుకొని ఇల్లంతా ఇలా ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయలు ఇలా కోస్తే నిమ్మకాయల నుంచి బ్లడ్ వస్తుందండి. మా ఇంట్లో వాళ్ళు కంగారు అయిపోయారు, మా అమ్మ కంగారు అయిపోయింది, మా నాన్న కంగారు అయిపోయాడు, మా నాన్నమ్మ కంగారు అయిపోయింది, మా అత్త కంగారు అయిపోయింది, అందరూ కంగారు అయిపోయారు. నిమ్మకాయలు కోసి కొలితే బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు అది అన్నాడు, దోషం ఉంది మీ కొంపకి అన్నాడు. మంత్రం వేసాడు వాడు. ముందు పిల్లల్ని తీసేస్తాడు, తర్వాత తలకాయని తీసేస్తాడు, తర్వాత ఇళ్ళాలను తీసేస్తాడు, అందరిని తీసేస్తాడు. పిల్లలు అనాథులు అయిపోతారు అనగాని ఆ సౌండ్కి, ఆ చీకటికి, ఆ రక్తానికి మా వాళ్ళు ఏం చేయాలి చెప్పండి అన్నారు. తండ్రి బీరువాలో ఉన్న డబ్బులు మంత్రం ఇస్తా అన్నాడు. తర్వాత తెలిసింది చెప్పిన, నిమ్మకాయల నుంచి బ్లడ్ కలర్ రావాలంటే దానికి ఒక పౌడర్ ఉంటుంది. ఆ కెమికల్ దానికి ఫామ్ చేస్తాడు. ఆల్రెడీ తెచ్చుకున్న నిమ్మకాయలు, మా నిమ్మకాయలు కాదు. ఆ నిమ్మకాయలు ఆడిచ్చి ఆ బ్యాగ్లో తీసాడు, కెమికల్ రాసిన నిమ్మకాయలు కోస్తే బ్లడ్ వచ్చింది. మా పిచ్చోళ్ళు అందరూ ఏం చేశారంటే బీరువాలో ఉన్న డబ్బులన్నీ అడిగిస్తారు. ఈ మంత్రాలు కొంతమంది నిజంగానే ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది మోసం చేస్తారు. ఈ దయ్యాల మంత్రాల పేరు మీద, ఈ అద్భుతాల పేరు మీద మనుషులు మోసం చేస్తారు. అలాంటి ఏరియాలో ఎపిసి ఎలా ఉందో తెలుసా? విగ్రహాలతో నిండిపోయింది, వ్యాపారంతో నిండిపోయింది, లగ్జరీతో నిండిపోయింది, లాజికల్తో నిండిపోయింది, మంత్రాలతో నిండిపోయింది, భూత వైద్యులతో నిండిపోయింది. ఎంతమంది నిండిపోయినా ఆ ఏరియాకి ఒక్కడు సువార్త కలంగలం ఎప్పడానికి వెళ్ళాడు. మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రభువు ప్రకటించి యేసుతోను 13వ వచనం, అప్పుడు దేశ సంచారకులు మాంత్రికులు కొందరు యూదులు. బాధాకరమైన విషయం, ఈ ప్రాక్టీస్లోకి ఎవరు పోయారట చెప్పండి? దేవుని పిల్లలు నమ్ముతున్నారు, ఇది యూదులు నమ్ముతున్నారు. ఇది బాధాకరమైన విషయం. యూదులు నమ్ముతున్నారు, సత్యదేవుడు వదిలేస్తారు, యూదులు కూడా వాటిని నమ్ముతున్నారు. పౌలు ప్రకటించి యేసు తోడని మిమ్మల్ని ఉచ్చరించటకు చేర్చున్నామనే మాట చెప్పి దయ్యములు పట్టి వారి మీద ప్రభు అయిన యేసు నామను ఉచ్చరించటకు పూడుకున్నది యూదుడైనా. ఎవరట? యాజకులు కొడుకులు. ఎవరంట? యూదులు. వీళ్ళు ఎవరండి? ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, బైబిల్ ఉన్నవారు. బైబిల్ నమ్మిన పాస్టర్ల కొడుకులు ఎలా అయిపోయారండి? దేవుని పిల్లలు సంఘంలో ఉన్నవారు ఎలా అయిపోయారండి? అంటే సత్యం అందకపోతే జనాలు ఎటేపు తిరుగుతారు చెప్పండి? మూఢ నమ్మకాల వైపు తిరుగుతారు. పాస్టర్ గారి పిల్లలు 7 ఉన్నారట, యేసుప్రభు పేరు చెప్తున్నారట. వాళ్ళకి ఏదైతే ఏముందో వ్యాపారం కావాలి. అందుకు ఆ దయ్యాలు మేము యేసుని గుర్తెరుగుదుము, పౌలుని ఎరుగుదుము, కానీ మీరెవర్రా లకలక అన్నాయంట. మీరెవర్రా?
పౌలు తెలుసు, అపోస్తులు తెలుసు, మీరెవరనే ఆ దయ్యాలు పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచి అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయాడు. ఎలా కొట్టాడు ఒకసారి ఊహించుకోండి. మీద అడిపోయాడంట. అదిగో చూడండి, మీద అడిపోయి ఫటాఫట ఒకటి వాయించేస్తున్నాడు. గోము కొట్టేసి, నెత్తిమి కొట్టేసి, ఇలా గుద్దేసి, బట్టలు లాగేసి, మూతిమి గుద్దేసి, ఈ రాములు ఎక్కడ కొట్టేస్తున్నాడు, ఈడెవడు ఎలా కొట్టేస్తున్నా చెప్పి అక్కడి నుంచి గదిలో చెప్పండి పారిపోయారంట. అలా పారిపోయిన వారు, దయ్యాలు పట్టిన వారు ఈ సంగతి ఎఫెసీలో కాపురం ఉన్న సమస్త యూదులేమి గ్రీసు దేశంలో తెలిసినప్పుడు వారందరూ భయం కలిగిన ప్రభువైన యేసు నామమున గణపరిచి విశ్వసించిన వారు అనేకులు తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకోండి. మరియు మాంత్రికులు విద్యను అభ్యసించిన వారు అనేక తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 ఎండు రోకలు. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలైన తర్వాత బాగానండి మంత్రాలు ఆగిపోయాయి, మాంత్రికులు మారిపోయారు, దొంగలు మారిపోయారు. ఇప్పుడు ఎవరు మారిపోయారు? యూదుల్లో ఉన్న మాంత్రికులు కూడా మారిపోయారు. గమ్మత్తడి చెప్పనా, అక్కడ మంత్రాల వ్యాపారం పడిపోయింది. ఈ కిందికి వచ్చేసరికి ఏం పడిపోతుందో చూడండి. ఈ కిందికి వచ్చేసరికి 27 వచ్చిన ఇలాగ జరిగిన తర్వాత మాసిదోనియ, అక్కయ దేశంలో మార్గంలో యెరూషలేములో ఎల్లవలననే మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలని అనుకున్నప్పుడు తనకు పరిచయం చేయవారిలో తిమోతి, ఎరుస్తని వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను మాత్రం ఆసియాలో కొంతకాలం, ఆసియాలు అంటే మైనర్ ఆసియా, ఆ ఏరియాలో క్యాపిటల్ ఎపెస్సి, ఆ కాలమందు క్రీస్తు మార్గంలో వచ్చి చాలా అల్లరి కలిగిన ఎలాగ దెమెత్రి అనే ఒక కంసాలి అర్తిమిదేవి ఎండుగుళ్ళు చేయటం వలన పని వారికి మిగులు లాభం కలగజేసిన అతడు వారిని బట్టి పని చేయొచ్చు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వల్ల మనకు జీవం బహుగా జరుగుతున్నది మీకు తెలియని, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కాదనియో దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పుచున్న సంగతి మీరు చూసి ఉన్నారు. ఈ ఏడు వల్ల మన వ్యాపారాలు పడిపోతున్నాయి. పైన ఏమో మాంత్రికులు మార్చేస్తాడు, ఇక్కడికి వచ్చేమో భక్తులు మార్చేస్తున్నాడు. ఇలాగా మార్చేస్తారు, రేపు పొద్దున మనం ఏమైపోతాం అని చెప్పి అక్కడి నుంచి పౌలు గారిని చెప్పండి ఎలగొట్టేస్తారు. పౌలు అయితే వెళ్ళిపోయాడు, కానీ అక్కడ ఏముండిపోయింది చెప్పండి? సంఘం ఉండిపోయింది. పౌలు గారు వెళ్ళిపోయారు. ఆ పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అక్కడ పనిచేసిన వ్యక్తులు అకుల, ప్రిస్కిల్లా, అపోల్లో వీళ్ళు పనిచేసిన తర్వాత ఆ ఏరియాలో సంఘాన్ని అప్పగించి పౌలు గారు వచ్చేస్తే ఇప్పుడు ఆ సంఘాన్ని బలపరచడానికి దేవుడు తన దగ్గర ప్రియ కుమారుడు నమ్మకమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు తిమోతిని పంపించాడు. అదే మొదటి పత్రిక, తిమోతి పత్రిక. ఆ తిమోతి కూడా కొంతకాలం సేవ చేశాడు. ఆ సేవ జరిగిన అంతా బాగానే ఉంది, హెచ్చరించాడు, బలపరిచాడు, అంతా బాగుంది. అంతా బాగుంది జరుగుతున్న టైంలో కాలం గడిచింది, భక్తులు ఆయుసులు గడించాయి, వాళ్ళ రాకలు తగ్గాయి. సంఘం రకరకాలుగా రోజుకి మళ్ళా ఎక్కడి నుంచి అయితే అన్ని వదిలిచ్చేసిందో మళ్ళీ సంఘం అక్కడికే వెనక్కి తిరిగింది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సంఘానికి పత్రిక రాయ్ అన్నాడు. ఆ రాసిన పత్రికే చెప్పండి ప్రకటన గ్రంథం. అపోల్లో, అకుల్లా, తిమోతి ఇలాంటి వారు రాకపోకలు జరిగి తర్వాత 61లో బాగానండి 61లో తిమోతి పత్రిక రాస్తాడు. ఇప్పుడు 90లో ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. 61లో తిమోతి పత్రిక ఆ సంఘానికి రాస్తాడు. ఇప్పుడు 90లో ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడు ఇప్పుడు చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి త్వరగా ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయమని. ఇప్పుడు అక్కడ తిమోతి లేడు, అపోల్లో లేడు, అకుల్లా లేదు, ప్రిస్కిల్లా లేరు. అక్కడ ఎవరో సంఘదూత ఉన్నారు, ఎవరో పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి ఎలాగూ రాయము, సంఘ పాస్టర్ గారికి రాయి, అలాగే సంఘానికి రాయి. ఏమని? 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని, స్పీడ్గా చదవండి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టుల్ని సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకోను వారిని వారి అబద్ధికులను నువ్వు కనుగొంటువనియు నీవు సహనము కలిగిన నామం భారం భరించి హలయ లేదని నేను ఎరుగుదును. సంఘాన్ని పొగుడుతున్నాడు. నీ ప్రారంభం నాకు తెలుసు, నీ బాధ్యతలు నాకు తెలుసు, నీ భారం నాకు తెలుసు. సత్యం అంటే నీకు పిచ్చి, నాకు తెలుసు ఆ విషయం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ విషయాలు, నీ కష్టం ఏంటో నేను ఎరుగుదును, నీ సహవాసం అంటే ఏంటో నేను ఎరుగుదును. ఇంకా నాకు తెలుసు నువ్వు దుష్టులతో స్నేహం చెయ్యు, దొంగ బోధకుల్ని ఎంకరేజ్ చెయ్యు, ఇవన్నీ నువ్వు బాగుగా కనబెడతావు. ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే పౌలు ఏలుతేలుతో ఒక సంఘానికి ఒక మాట చెప్పాడు. 20వ అధ్యాయం అపోస్తుల గారు ఏమని? నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యకి ప్రవేశిస్తాయి. ఎఫ్సీ సంఘానికి చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడమైన తోడేలు మీ మధ్యకి వస్తాయి, జాగ్రత్త, వాళ్ళని అరికట్టండి.
తప్పుడు బోధలు మోసుకుని మీ మధ్యకు వస్తారు. దుర్మార్గమైన బోధలు మోసుకుని సంగమా మీ దగ్గరకు వస్తారు. వారిని అరికట్టండి, వారిని మీ దగ్గర రానివ్వకండి, వారిని ఆపండి అని పౌలు గారు చెప్పిన హెచ్చరిక వీళ్ళకి జ్ఞాపకం ఉంది. ఎప్పుడు దుర్బోధల మీద ఫైట్ చేశారంటే వీళ్ళు దుర్బోధల మీద ఫైట్ చేశారు, దొంగ బోధల మీద ఫైట్ చేశారు, ఎప్పుడు జెండా ఎగరేశారు, సహవాసంలో దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నారు, శ్రమ అనుభవించారు. యేసుప్రభు పేరు చెప్తే కొడతామంటే కొట్టండి, ఆయన కానీ యేసు నామం ఎరగమని అన్నారు. దుర్బోధనిస్తున్న డాక్టర్ నుంచి చాలా డీప్గా స్టడీ చేశారు, ఫైట్ చేశారు, అంతా బాగుంది. అయితే 4వ వచనంలో మొదట మీకుండిన ప్రేమను తగ్గిపోయిందని లేదు, చెప్పండి, వదిలేస్తాం. ఇక్కడ నేను చెప్పాను, ఎంతమంది గుర్తుందో? మొదట నీకుండిన ప్రేమను వదిలేస్తావు. నన్ను వదిలేదు, నాతోనే ఉన్నావు, నా కార్యాలే చేస్తావు, నా గురించికే ప్రకటిస్తావు, నా తరపునే వాదిస్తావు, కానీ దానికి మూలమైన నన్ను ప్రేమించడం మానేస్తావు. నాకు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు చాలా ప్రేమగా ఉంటారు. సంఘము ప్రభు కూడా అలాంటిదేనండి. అది భార్య భర్తలు లాంటి స్వచ్ఛమైన ప్రేమ. పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. అతనికి సేవ చేస్తుంది, సంతోషంగా వంట చేస్తుంది, ఇల్లంతా శుభ్రం చేస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం భర్త వచ్చే సమయానికి ఆ గేటు దగ్గర నిలబడి చూస్తుంటుంది, ఎప్పుడు వస్తాడా అని. కిటికీ క్లాత్ తొలగించి చూస్తుంది, డోర్ దగ్గర నిలబడి చూస్తుంది. కొన్ని సంవత్సరాలకి ఆ చూపులు మారిపోతాయి. ఇంటిని శుభ్రం చేస్తుంది, వంట చేస్తుంది, ఇల్లంతా చక్కబెడుతుంది, దానికి సేవ చేస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ ఎదురు చూడడం మానేస్తుంది. ఒకప్పుడు ఆయన వచ్చే వరకు తినదు, ఇప్పుడు ఆయన రాకుండానే తినేసి నిద్రపోయి ఇలా గడగొడితే అక్కడ పెట్టాను, తినేసి మళ్ళీ మూతలు పెట్టేసి చెప్పండి పడుకోండి, చేంజ్. ఒకప్పుడు నా కొరకు పిచ్చి దానిలాగా ఆ గేటు దగ్గర నిలబడి చూసేది, ఇప్పుడు సగం నిద్రలో పోయి కొరగడేస్తుంది. చేంజ్ అయిపోయింది, మారిపోయింది. నా కోసం వంట చేస్తున్నావు, నాకు శుభ్రం చేస్తున్నావు, నా ఇల్లంతా శుభ్రం చేస్తావు, నాకు సేవ చేస్తావు, కానీ గమ్మత్తని చెప్పిన ప్రేమించడం మానేస్తావు. దాన్ని ఏమంటారంటే మెకానికల్ లైఫ్ అంటారు. దాన్ని సంసారం మెకానికల్గా చేస్తున్నావు, లవ్ లేదు, చెయ్యాలని చేస్తున్నావు, అలవాటు అయిపోయింది కనుక చేస్తున్నావు. వంట అలవాటు అయిపోయింది, ఇంటి శుభ్రం అలవాటు అయిపోయింది, అన్నీ అలవాటు అయిపోయాయి కాబట్టి చేస్తున్నావు తప్ప ఆ చేసే దాంట్లో ఏం మిస్ అయ్యింది చెప్పండి? లవ్ మిస్ అయ్యింది. మన ప్రభుత్వం వచ్చిన వాడు చెప్పా, సెమినార్లు చేసామా, మీటింగ్లు పెట్టామా, వంటలు చేసామా, బరకాల మడతెట్టామా, ఇవన్నీ రమ్యంగా ఉండాలి అంటే ఆ లవ్ తగ్గకూడదు. పెట్టుకో. కొన్ని రోజులకి ఇలా జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని రోజులకి ఈ సెమినార్ మనకు దేవుడు అయిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మెకానికల్గా సెమినార్కి అలవాటు పడిపోకూడదు, కార్యక్రమాలకు అలవాటు పడిపోకూడదు, దుర్బోధనలు ఎదిరించడానికి అలవాటు పడిపోకూడదు, సేవకు అలవాటు పడిపోకూడదు, పరిచయ అంగులు 100 వచనాలకు అలవాటు పడిపోకూడదు. ఎందుకంటే ఈ సెమినార్ ఉన్నా లేకపోయినా, నాకు 100 వచనాలు చెప్పినా చెప్పకపోయినా, నాకు సేవ ఉన్నా లేకపోయినా, నన్ను సేవకుడిగా పిలిచినా పిలకపోయినా, ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలయ్యా అని అనాలి. అది లవ్. నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నాకు ఇవన్నీ కాదు, నాకు ముందు నువ్వు. నేను సెమినార్ కోసం ఎదురు చూస్తాను లేదా, కానీ సెమినార్లో నీ కోసం నేను ఎదురు చూస్తాను. నేను సేవ కోసం ఎదురు చూస్తాను లేదు కాదు, సేవలో నీ కోసం చెప్పాలని ఎదురు చూస్తాను. రేపొద్దున వయసు అయిపోవచ్చు, అన్నీ ఆగిపోవచ్చు, ఈ రాకపోకలు తగ్గిపోవచ్చు, ఏ మంచమో పట్టచ్చు, అప్పుడు కూడా నాకు ఉండే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఎవరి కోసం కొట్టుకోవాలి చెప్పిన? నాకు సెమినార్లు జరగకపోయినా, మీటింగ్ జరగకపోయినా, ఎవరో పిలకపోయినా, మంచం మీద కదలలేని స్థితిలో ఒళ్ళంతా వెనకాల పుళ్ళు కాసిపోయినా, ఆ మొదట ప్రేమిస్తున్నట్టే మంచం మీద కూడా చెప్పండి ప్రేమిస్తూనే ఉండాలి. అప్పుడు కొన్ని ఆనందంగా ఎప్పుడు నేను చెప్పిన, నేను ఆయన్ని ప్రేమించినప్పుడు. కానీ మన మనసులు ఎటేవి తిరిగిపోతున్నాయి అంటే కార్యక్రమాల వైపు తిరిగిపోతున్నాయి, కార్యానికి మూలమైన చెప్పండి ఆయన పక్కనెట్టేస్తున్నాం. అందుకే మినిస్ట్రీలు
చచ్చిపోతున్నాయి. ప్రేమను వదిలేస్తావు. నీకు మీటింగ్స్ మీద పిచ్చి ఎక్కువైపోయింది, నీకు వాక్యాల మీద పిచ్చి ఎక్కువైపోయింది, నీకు తరగతుల మీద పిచ్చి ఎక్కువైపోయింది. ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి. కానీ అన్నిటికన్నా మొదటి పిచ్చి ఏడు తెలుసా? ఆయన అంటే ఇష్టం ఉండాలి. ఎన్ని నోట్సులు రాసావో చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ నీ గుండెల్లో ఆయన కొరకు రాసుకుంటున్నా లేదో మొదటి చూస్తాడు. మొదట ఉన్నట్టు ఎందుకు ఉండలేకపోతున్నావు? ప్రేయర్ జరుగుతుందంటే చంగుమని పరిగెట్టుకొచ్చేదానివి. సభ జరుగుతుందంటే చివరిన కూర్చున్నా, కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నేను గౌరవించకపోయినా ఆ చెవులు పెద్దవి చేసుకుని నా ప్రియుడి కోసం మాట్లాడుతున్నారు, దేవుడి కోసం అని ఎంత బాగా వినేవాడివి. ఇప్పుడు వెళ్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే. తలుపు దగ్గర నువ్వు నిలబడలేదు కనుక గుర్తుపెట్టుకో. తలుపు దగ్గర నువ్వు నిలబడలేదు కనుక ఇప్పుడు తలుపు దగ్గర ఎవరు నిలబడ్డారు చెప్పండి? నీ వరుడు నిలబడి తలుపు చట్టుచు లోపల ఏం చేస్తున్నావు? ఎంటర్టైన్మెంట్ ఉందా నీకు లోపల? నన్ను బయట వదిలేసి నాకు తలుపు తీయకుండా నువ్వు లోపల ఏం చేస్తున్నావు? వదిలేసావు కదా నన్ను. నా కోసమే సేవ చేస్తావు, నా కోసమే ప్రార్థన చేస్తావు, నా కోసమే తిరుగుతావు, నా కరపత్రాలే పంచుతావు, అన్నీ నా కోసమే చేస్తావు. కానీ నేను వస్తే మాత్రం నువ్వు తలుపు కూడా చెప్పండి తీయు. ఇది సంఘాలతో ప్రభువు మాట్లాడుతున్నమాట. సంఘాన్ని బలపరచడానికి ఇప్పుడు పౌలు లేడు, సంఘాన్ని బలపరచడానికి ఇప్పుడు తిమోతి లేడు, సంఘాన్ని బలపరచడానికి అపోల్లో లేడు. వాళ్ళ కాలం ముగిసింది. ఇక చివరగా ఒకడే ఉన్నాడు చెప్పండి. అపోస్తలుడైన యోహాను ఉన్నాడు, పైన ప్రభు ఉన్నాడు, సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆ పాస్టర్ గారికి లెటర్ రాస్తున్నాడు. నీ ప్రేమ తగ్గిపోయింది, రోజు రోజుకి పరిచర్యలు మీద పిచ్చెక్కువవుతుంది నీకు. అందుకే ఆయన అంటున్న మాట 5వ వచనం ఏదో అంటున్నాడు చూడండి. నువ్వు ఏ స్థితి నుంచి పడితువో జ్ఞాపకము చేసుకుని, నాకు భయం వేసే మాట జ్ఞాపకము చేసుకొని, భయం వేసే మాట జ్ఞాపకం చేసుకొని చదువు. నెక్స్ట్ గమ్మత్తని చెప్పిన, రోజు మీటింగ్లు చేసేవారిని యేసుప్రభు అన్నాడట, మారు మనసు పొందరా అన్నాడట. రోజు ప్రసంగాలు చేసేవాడిని అన్నాడంట, చెప్పండి, మారు మనసు పొందరా అన్నాడు. రోజు అద్భుతాలు చేసేవారితో అన్నాడట, మారు మనసు పొందరా అన్నాడట. విరామం లేకుండా తలపోటు చేత కార్యక్రమాలు నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళని అన్నాడట, మారు మనసు పొందరా అన్నాడట. మారు మనసు పొంది సేవలో ఇంత సీనియర్ అయిపోయిన వారికే మారు మనసు అవసరమైంది. మన మొగాలకి సేవ లేదు చెప్పండి, మన మొగాలకి ప్రసంగం లేవు. అయినా కానీ ఇంకా మారు మనసు పొందకుండా ధీమాగా కూర్చున్నావంటే నీకు దీపావళి ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా చెప్పు. రాత్రి ఇచ్చాం 10 మందికి బాప్టిజం, ఇంకా ఎవరైతే ఈ ప్రాంగణంలో బాప్టిజం లేకుండా ఉన్నా నీ ధైర్యం ఏంటి? అరే మారు మనసు పొందిన వాళ్ళని ఇంకా మారు మనసు పొందమంటే నీకు ఏ మనసు లేదు, నువ్వు ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఎలా కూర్చుంటున్నావు? నీ ధైర్యం ఏంటి? రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నీకు భయం వేయట్లేదా? ఒక బిర్యానీ తింటున్నప్పుడు ఆ ఫుడ్ ఏం చేస్తుంది నీకు భయం వేయట్లేదా? నీ ఆయుష్ నీ చేతుల్లో ఉందనుకుంటున్నావా? లెక్కల తారుమాతారు అవుతాయన్న సంగతి నీకు తెలియదా? నీ బలమే నీకు బలమా? నీ పేరే నీకు బలమా? నీ వాదాయే నీకు బలమా? నీ ఆ మందే నీకు బలమా? ఏం చూసుకున్నంత ధీమాగా ఉన్నావు? ఎందుకు ఆయన ప్రేమించడం తగ్గించేస్తున్నావు? మారిపోతున్నావు. సంఘాన్ని అన్నాడు, మారు నువ్వు మారు మనసు. మారిన సంఘాన్నే చెప్పండి మారు మనసు. ఏంటి మారు మనసు అంటే ఏంటి చెప్పండి. అక్కడ ఫస్ట్ లవ్ మళ్ళీ నాకు కావాలి, ప్రారంభపు ప్రేమ నాకు కావాలి, ఆ లవ్ కావాలి. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తున్నావు కానీ ఎక్కడి నుంచి రావట్లేదు చెప్పండి. స్పెల్లింగ్ బట్టి ఈ మధ్య ఐ లవ్ చెప్తావు, ఎక్కడి నుంచి రావట్లేదు, నోట్లో నుంచి వస్తుంది. అందుకే సంగమా, నీ దుర్బోధలతో ఎదుర్కొనే నీ సేవ నాకు నచ్చాలంటే నీ లవ్ నాకు నచ్చాలి. నీ కార్యక్రమాలు, నీ సెమినార్స్, మీటింగ్స్ ఏవైతున్నావో ఇవన్నీ నాకు నచ్చాలంటే నన్ను ప్రేమించే విషయంలో అస్సలు తగ్గకూడదు. అప్పుడు నువ్వు చేసే పని నచ్చుతుంది, వంట నచ్చుతుంది, శుభ్రం నచ్చుతుంది, అన్నీ నచ్చుతాయి. నువ్వు చేసే సెమినార్స్ కూడా చెప్పండి నాకు నచ్చుతాయి.
ఇది కాకుండా ఏదన్నా నీకు అలవాటు అయ్యిందో, నువ్వు ఎంతమందితో డిబేట్లు చేస్తే ఎవరికి కావాలి, నువ్వు ఎంతమందితో తర్కిస్తే ఎవరికి కావాలి, నువ్వు ఎంతమందికి బాప్టిజాలు ఇస్తే ఎవరికి కావాలి, ఇతరులకు బాప్టిజాలు ఇచ్చి నువ్వే తప్పిపోతే ఎవరికి కావాలి నీ సేవ? ముందు నువ్వే కావాలి. అందుకని అడుగుతున్నాడు, సంగమా నువ్వు ఏ స్థితి నుంచి పడుతువో, ఏ స్థితి, ఆ లవ్ స్థితి నుంచి పడుతువో చెప్పండి, జ్ఞాపకం చేసుకో. ప్రారంభం ఎలా ఉండేవాడు, ఎలా ఉండేదాని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే కానీ లేని ఎళ్ళని యొద్ద నుండి నువ్వు మారు మనసు పొంది ఏ స్థితి నుంచి పడ్డావో అక్కడి నుంచి నువ్వు మారకపోతే లేని ఎళ్ళని యొద్ద నుండి దీపస్తంభాన్ని చేస్తాను. ఇప్పుడు చరిత్ర మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభంలో గుడారంలో దేవుని మందసాల దగ్గర దీపాలు వెలిగించేది ఎవరు? అహరోను ఏం చేసేవాడు? దీపం వెలిగించేవాడు, ఆరిపోయిన దీపాన్ని వెలిగించేవాడు, ఎలాగని దీపాల ఒత్తు కట్ చేసేవాడు. ఇప్పుడు అహరోను కథ చెప్పండి. ఈ సంఘాల మధ్య, దీపాల మధ్య సంచరిస్తున్నవాడు ఎలిగే దీపానికి నూనెస్తాడు, ఎలక్కుండా ఒత్తు తడిసి బూడిదైతే ఆ ఒత్తుని చెప్పండి కట్ చేస్తాడు. ఇతను అహరోను కన్నా పవర్ఫుల్ ఏమనుకుంటున్నావు? నీ వెలుగుని తీసేస్తాడేమనుకుంటున్నావు? నీ పేరు తీసేస్తాడేమనుకుంటున్నావు? సంఘం చూసి మురిసిపోతావు, నీ సంఖ్యను తీసేస్తాడేమనుకుంటున్నావు? నువ్వు ఏం చూసి మురిసిపో, ఆ గోడలు చూసి ఆ గోడలు పడగొట్టేస్తాడేమనుకుంటున్నావు? అతిశయానికి గురవుతున్నావా? దేనికి గురవుతున్నావు? ఏదైతే విగ్రహంగా చేసుకుని దాన్ని పగల కొడతాడేమనుకుంటున్నావు? మారు మనసు పొంది అక్కడికి రా, మారు మనసు పొంది అక్కడ రా, లేకపోతే వెలుగు ఆరిపేస్తా అన్నాడు. భయం వేస్తుందో లేదో మీకు ఆ మాట? నీ విశ్వాసం అయితే నిన్ను ఆరిపేస్తా, నువ్వు సంఘారం అయితే నీ సంఘాన్ని ఆరిపేస్తా, నువ్వు సేవకుడు అయితే నిన్ను ఆరిపేస్తా, నువ్వు వెలకకపోతే కట్ చేసి పడేస్తాను. అహరోను కన్నా ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. 6వ వచనం త్వరగా మర్చిపోకండి. 2 పూర్ణాలు ఉన్నాయంట. వెళ్ళిపోదాం. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలతుల క్రియలు నీవు దేశించుచున్నావు, నేను కూడా వీటిని దేశించున్నాను. చెవిగలవాడు ఆత్మతో చెప్పుతున్న సంగతులు వినుగాక. ముగించేద్దాం. ఏంటంట? ఏం చెప్తాను చూడండి. ఒకటి నీలో ఉంది, నికోలతుల క్రియలు నువ్వు దేశించున్నావు. ఈ విషయంలో నాకు నచ్చావు. ఎవరు నికోలైతులు అంటే? రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. నికోలైత్ అంటే నికోలస్, అక్కడ ఉండే అపోస్తుల గారిలో ఉంటాడు నికోలస్. ఆ నికోలస్ ఈయన అంటారు, అదొక వ్యాఖ్యానం ఉంది. కానీ హెల్దీగా ఉన్న ఆన్సర్ ఏంటంటే నికోలస్ అంటే విజయం. నికోస్ అంటే విజయం, లోస్ అంటే ప్రజలు. నికోలస్ ప్రజలు అంటే విజయ ప్రజలు. అంటే మనకు అన్నిటి మీద ప్రభు మనకు విజయం ఇచ్చేశాడు, ఇక మనం ఏం చేసినా పర్లేదనే బ్యాచ్ని నికోలైతీలు అంటారు. అంటే ఏం చేసినా పర్లేదంటే ఏంటి? ఏం చేసినా పర్లేదంటే వాళ్ళ అర్థం ఏంటంటే అర్తిమీదేవి గుడికి వెళ్ళినా దేవుడే ఏమంటే, ఎందుకంటే ఆల్రెడీ మనకేమొచ్చేసింది? నికోస్ అంటే ఏంటి? విజయం. లవోస్ అంటే ఏంటి? విజయం పొందిన ప్రజలు. ఇప్పుడు విజయం పొందిన ప్రజలు కనుక మనం గుడికిపోయినా దేవుడేమండు, అక్కడ ఏం పెట్టినా తినేసినా దేవుడేమండు, అక్కడ అపవిత్రమైన కార్యాల్లో మన చేతులు ముంచిన ఏమండు, అసలు దేవుడు ఏమండు. ఎందుకంటే దేవుడు మన కృప చేత మనల్ని రక్షించాడు కనుక, తన సహవాసం నుంచి మనల్ని గెంటివేడు కనుక, ఆయన కృపనిచ్చిన ఆయన, రక్షణించిన ఆయన, ఒక్కసారి వచ్చిన రక్షణ మళ్ళీ పోదని, పాపం చేసినా ఏమీ కాదని ఎంకరేజ్ చేసే దుర్బోధే నికోలైతుల బోధ. ఇక్కడ తిరుగుతున్నారు ఈ మధ్య. ఇంకా మా చెల్లి అక్కడి నుంచి బయటకు వచ్చింది, పట్టేద్దామని చూశారు. దొంగ బోధ. ఇలా ఏమని చెప్తారంటే వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది. ఈ మధ్య నవంబర్లో ఎస్ప్రో వచ్చేస్తానంటే మరి ఇంకా రాలేదు ఏంటో మరి అంటే అప్పుడు అన్నారట 2025 కాదు చెప్పండి 2000 ఇప్పుడు ఎంత? ఇప్పుడు 2026 నవంబర్లో వచ్చేదండి. మరి అప్పటి వరకు మేము ఏం చేయాలని అడిగితే అన్నారట, ఏమైనా ఉంటే చెప్పండి ఇచ్చేయండి, అమ్మి సేవ చేద్దాం అన్నారంట. అన్నీ ఇచ్చేస్తావు, నవంబర్లో రాకపోతే ఏంటి పరిస్థితి? నవంబర్లో, డిసెంబర్లో కనబడిపోతే నువ్వు. దుర్బోధలు. ఇలా ఏమని చెప్తారంటే, నువ్వు సినిమా చూడు కానీ గమ్మత్తండి చెప్పనా, దేవుడు నిన్నేమండు. ఆ సినిమా చూసిన తర్వాత దేవుడు నీకు తెలిసింది కంటే నీకు స్వతంత్రం ఇచ్చాడు, నువ్వేయన్నా చూడవచ్చు, ఏమైనా చేయొచ్చు,
కానీ ఏమవుద్దంటే నీకేమీ కదా, అదిగో ఇమేజెస్ చూపిస్తున్నారు చూడండి, నికోలైతుల బోధలు. మిమ్మల్ని భోజనాలు పిలిచారు కదా, సమాజంలో బతుకుతున్నాం మనం. ఎవరు భోజనాలు పిలిచారు? అన్యులు. మిమ్మల్ని భోజనాలు పిలిచినప్పుడు సమాజంలో మనం బతుకుతున్నాం. నేను చెప్తాను కదా, నికోలైతులు చెప్తున్నారు సమాజంలో బతుకుతున్నప్పుడు అర్తిమీదేవి గుళ్ళో భోజనాలు అంట, వెళ్ళండి, నలుగురితో కలిసి భోజనం చేయండి. నలుగురితో మనం చెప్పండి, అనకపోతే ఎలా? అదే నలుగురితో చెప్పండి. నువ్వు నతానేయులు అంటే కుదరదు, చెప్పండి, నలుగురితో అనాలి, కలవాలి, భోజనానికి వెళ్ళండి. మరి అక్కడ విగ్రహాన్ని చూడకండి, మరి ఏం చూస్తారు చెప్పండి? ప్రేమను చూడండి. అడ్డి కొట్టేస్తాడు, బూరేసుకో, పులిహార వేసుకో, పులి చట్నీ వేసుకో చెప్తాడు. వేసుకుంటే నువ్వు తిను, తర్వాత వాడిని నువ్వు చెప్పండి భోజనానికి పిలువు. ఎందుకంటే మన సమాజంలో బతుకుతున్నాం, నలుగురితో ప్రేమగా లేకపోతే ఎలా చెప్పండి? మన దేవుడు అంత నేరోగా ఆలోచించి భోజనాలకు వెళ్ళినందుకు నేను దూరం పెట్టేస్తాడా అని అనగానే మనకి ఎలా ఉంటుంది? ఎన్ని భోజనాలు మానేసాను ఇప్పటివరకు, నెక్స్ట్ నన్ను పిలవండి, సంతానం ఉందని కదా వస్తాను. తినేస్తున్నారు వెళ్ళి. ఈ బోధలు ఇప్పుడు వచ్చినాయి కాదు, ఎప్పుడు చెప్పండి? ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడే మొదటి శతాబ్దంలోనే ఎఫెసీ సంఘంలోనే ఇలాంటి చొరపడి అన్నాయట. పర్వాలేదు, ఏమీ కాదు, దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు, దేవుడు మనల్ని ప్రేమగా చూస్తున్నాడు. మీరు అర్తిమీదేవి గుడికి వెళ్ళినా పర్లేదు, అక్కడ భోజనానికి వెళ్ళినా పర్లేదు, అపవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొన పర్లేదు, మీరు ఏమి చేసినా ఒక్కసారి వచ్చిన రక్షణ స్వతంత్రం చెప్పండి నీకు పోదని ప్రజలను తప్పు మార్గాన పట్టించే బోధే నికోలైతుల బోధ. దీన్ని పౌలు గారు ఏమన్నారు ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక మాట కండిషన్స్ అప్లై అవుతాయి, అయితే ఒక మాట షరతులు వర్తిస్తాయి, అయితే ఒక మాట అబ్జర్వేషన్ జాగ్రత్త, స్వతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఉందని చెప్పి ఆ స్వతంత్రాన్ని, ప్రభువిచ్చిన స్వతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరు దాసులై ఉండండి తప్ప తిండికి, బట్టకి, శరీర కార్యాలకి ఆ స్వతంత్రాన్ని మీరు ఉపయోగించారో ముఖం మీద ఉమ్మేస్తానన్నాడు, దీపం కట్ చేస్తాడు, బయటికి లాగేస్తాడు, వెలిగిని పీకేస్తాడు. నువ్వు ఇలాగే ఉంటే నీ స్వతంత్రాన్ని భగ్నం చేస్తాను. నీకు ఫ్రీడమ్ ఇచ్చింది దేనికి? మన గాంధీ గారు ఫ్రీడమ్ ఇచ్చారు, దేనికి నీకు ఫ్రీడమ్ ఇచ్చింది? ఇంక ఎడంపక్కలు ఎలకరా చెప్పండి, నువ్వు ఎడంపక్క ఎలకు రోడ్డునా చెప్పండి, నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు స్వతంత్రం ఉంది, కుడివైపుగా దూసుకుంటూ వెళ్ళిపోరా అంటే ఇంక వెళ్ళిపోతావు, అటు నుంచి అంటే ఎక్కడికి చెప్పండి. స్వతంత్రం ఉందని రూల్స్ పాటించవా? ఎంత స్వతంత్ర దేశంలోనే మనకు రూల్స్ ఉన్నాయా లేదా? షరతులు వర్తిస్తున్నాయా లేదా? నువ్వు ఎంత స్వతంత్ర సమరయోధుడివైనా, స్వతంత్రం పొందిన ఒక సగటు భారతీయుడివైనా, స్వతంత్రం వచ్చినా మనకు రూల్స్ ఉన్నాయి. అలాగే పాపం నుంచి స్వతంత్రం వచ్చిన మనకి కండిషన్స్ అప్లై అవుతాయి. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఇవి ఇంటర్నల్ రూల్స్. అవి నీకు ఫ్రీడమ్ అయితే వచ్చింది, కానీ ఈ రూల్స్ నువ్వు పాటించాలి. పాటించకపోతే దీపం తీసేస్తాడేమనుకుంటున్నావు. చాలామంది సంఘాలు, సేవకులు ఆరిపోవడానికి కారణం ఏంటి చెప్పిన? ఈ స్వతంత్రాన్ని ఏతువు చేసుకొని, ఈ స్వేచ్ఛను ఏతువు చేసుకొని వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ భయం లేకుండా రిలీజ్ సినిమాలకు పోతున్నారు. అందుకే వెలుగులు ఆరిపోయాయి, మహిమ తగ్గిపోయింది, సంఘం బయటపడిపోయింది, సంఘము లోకము ఒకటైపోయింది. చాలా సంఘాలకి షెడ్లు వేసి మూసేశారు. ఎందుకు షట్టర్లు ఎందుకు మూసేశారు చెప్పండి? దేవుడు ఆ సేవకుల్ని తీసేశాడు, కొంతమందిని ఆర్పేశాడు, సంఘాన్ని చెదరగొట్టేశారు. ఇప్పుడు ఆస్తులు కోట్లలో తిరుగుతున్నాయి. ఎందుకు కోట్లలో తిరుగుతున్నాయి చెప్పండి? మొదట ప్రేమను వదిలేస్తారు, షరతులు మానేస్తారు, శరీర క్రియలను చెప్పండి స్వేచ్ఛగా చేసుకున్నారు. ఎంసీ సంఘాన్ని అంటున్నాడు, మొత్తం బ్యాక్ స్టోరీ, ఫ్రంట్ స్టోరీ అన్నీ నాకు తెలుసు. సంఘమా, ఎలా వచ్చో జ్ఞాపకం చేసుకో, ఎలా ప్రేమించో జ్ఞాపకం చేసుకో, అలా ఉంటే జాగ్రత్త. ఇంత చెప్పిన తర్వాత వినకపోతే చెవిగలవాడు ఆత్మ, అక్కడ జరిగే చదవండి, నేను ముగిస్తున్నాను. చెవిగలవాడు ఆత్మ దేనికి రాశాడు? ఇక్కడ ఎబిసి సంఘం రాసింది ఎవరికి? హెబిసి. కానీ అక్కడ అంటున్నది ఎవరితో?
సంఘములతో. ఇప్పుడు చెప్పండి, ఇది ఎఫెసీ సంఘానికి కాదు, చెప్పండి సంఘములతో అంటే నీ సంఘానికి, నీ సంఘానికి, నా సంఘానికి, ఆ సంఘానికి, ఆ సంఘానికి, ఈ సంఘాలన్నిటికీ ఎఫెసీతో చెప్పిన మాటే ఇప్పుడున్న సంఘాలతో కూడా చెప్తున్నాడు. చెవిగల సంఘము వినుగాక. ఆమేన్. ఒకవేళ వింటే జయించాలి. జయించి వాడికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినేస్తాను. జయించి వాడికి ఏమిస్తాడట? పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం. అడుగుతున్నాను, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం అంటే ఏం జయించాలి? నికోలాతుల బోధన జయించాలి, అపవిత్ర కార్యాలు జయించాలి, ఆ ప్రేమ విందులు జయించాలి, వీటన్నిటికి దూరంగా ఉండాలి. ఆ మెకానికల్గా మారిపోయావే ఆ కార్యాలని జయించాలి. ప్రేమించడానికి ముందుకు రావాలి, నీ బద్ధకాన్ని వదలాలి, దేవుని కార్యాలు భుజాన్ని వేసుకోవాలి, ఇవన్నిటిని జయించాలి. అప్పుడు ఇస్తానన్నాడు. ఏమో తెలుసా? జయించువానికి చెప్పండి జీవవృక్ష ఫలాలు. గమ్మత్తు చెప్పిన ఆదాము పోగొట్టుకున్న జీవఫలం చెప్పండి ఇప్పుడున్న సంఘాలకు ఇస్తా అన్నాడంట. అంటే ఆ జీవవృక్షం చెప్పండి ప్యారడైజ్లో ఉందన్నమాట. ప్యారడైజ్. మీకు ప్యారడైజ్ అనగానే దమ్ బిర్యానీ, జాయింట్ అని మీకు హైదరాబాద్ ప్యారడైజ్ గుర్తుందో లేని కూడా గొడవ. ప్యారడైజ్ అంటే పరదేశంలో ఏముంది? అక్కడ దమ్ బిర్యానీలు కట్టడం ఏముంటుంది చెప్పండి? ఆదాం పోగొట్టాడే ఆ జీవవృక్షం, అది నిత్యత్వానికి గుర్తు. ఆ జీవవృక్షం ఉంటుంది. ఆదాము పోగొట్టుకున్న దాన్ని చెప్పండి సంగమా, చెవిగల సంగమా వింటే చెప్పండి ఆ మహిమను మళ్ళీ చెప్పండి నీకు ఇస్తాను. దీనికోసం ఎంత పాకులాడారండి ఆదాము, ఎంత పాకులాడారండి ఆ జనరేషన్. కానీ వాళ్ళకి దొరకని భాగ్యం ఇప్పుడు ఎవరికి ఇస్తానంటే చెప్పండి సంఘమైన మనకి. ఇది వినినవాడు ధన్యుడు, ధన్యుడు. వాడికి ఇచ్చే గిఫ్ట్ ఫ్రూట్ జీవవృక్ష ఫలం. అవన్నీ మనకు దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రారంభము, దాని పరిస్థితులు, సంఘం నివసిస్తున్న ప్రాంతం యొక్క తండ్రి తీరుతెన్నులు అన్నీ మేము చూసాం. అలాంటి ప్రాంతంలో సంఘం ఎలా పిలువబడిందో మేము చూసాం. సంఘంలో కార్యక్రమాలు జరుగుతూ మిమ్మల్ని మర్చిపోతే అవి కార్యక్రమాలు కాదన్న సంగతి మేము చూసాం. ఇంత స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ బోధలు తప్పుబట్టడానికి ఎందరో కుయుత్తు పరులు ఉన్నారు. ఈ సెమినార్ని పాడు చేయడానికి ఎంతో నీచమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మారు మనసు దయచేయండి, చూడగలిగే నేత్రాలు అనుగ్రహించండి. ఈ బోధం పడుతున్న సంగతులు వాళ్ళ బుర్రలకు ఎక్కడానికి తండ్రి వారితో మాట్లాడండి. ఒకవేళ ఈ స్వచ్ఛంగా జరుగుతున్న కార్యానికి ఎవరైనా వ్యతిరేకంగా జెండా ఎగరేస్తే వాళ్ళ ఆత్మలకు వారే ఉత్తరవాదులు తండ్రి. మమ్మలను, మా శత్రువులను, మా ప్రియులను, మా జత పని వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.